వాక్యము దాచి ఉంచే ప్రభుని కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లతో ప్రభునామాన్ని ఘనపరచండి. ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించినాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించినాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండు. చేతులెత్తి స్తుతియు మహిమ ప్రభావము ఎల్ల వేళల చెందును. స్తుతియు మహిమ ప్రభావం ఎల్ల వేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. అందరూ సంతోషంగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం వచ్చిన జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోలం దేవునికి కానుకగా సమర్పించినట్లు యోధా బెత్లెహేమా ఇశ్రాయేలు ఏలే దేవుడు నీలో నుండి వస్తాడు. నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై అవలించెను పశువుల పాకలో. నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై అవలించెను పశువుల పాకలో. ఈ చరిత్రను మార్చు దేవుడు తన మహిమనే నీకిచ్చెను. యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు. యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు. స్తుతియు మహిమ ప్రభావం చేతుల పైకెత్తి చెందును. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. దైవ సేవకులు వస్తుంటే అందరూ లేచి నిలబడదాం. అందరూ అలాగే కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ
ఈ రాత్రి ఉన్నతమైన ఉపదేశం. చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడైన దేవుడు, గొప్ప దేవుడు, మహనీయుడు. దివిలోని దూత గణములు సైన్య సమూహమై దిగి వచ్చిరి. సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి. దివిలోని దూత గణములు సైన్య సమూహమై దిగి వచ్చిరి. సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి. సర్వలోక కళ్యాణముకై లోక పాప పరిహారముకై దిగి వచ్చిన యేసు పూజ్యుడని ఆర్భటించి కీర్తించెనుగా. దిగి వచ్చిన యేసు పూజ్యుడని ఆర్భటించి కీర్తించెనుగా. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. నూతన కార్యాలు చేసే దేవుడు. రక్షకుణ్ణి చూడవచ్చిన ఆ గొర్రెలు, ఆ జ్ఞానులు రాసుల గుమ్మమును చేరినప్పుడు అగోచరుడైన యేసు సింహ స్వప్నమై నిలిచి సింహాసనమునే అదునివి శిరస్సు వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచారు. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లల జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను గోచరుడైన యేసు వార్తలు. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లల జ్ఞానుల సందడితో రాజుల గుమ్మమును చేరెను అగోచరుడైన యేసు వార్త. సింహ స్వప్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరిగా. శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరిగా. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. ఆరాధనలకు దయార్పణలకు నివాసమా. ఆరాధనలకు ఆరంభమా దయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. స్తుతియు మహిమ ప్రభావం వేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము వేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ
స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభువుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభువుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభువుకే చెందును. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా షమ్మా షమ్మా స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభువుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల. ఒక్కొక్కరిని దేవుడు నింపుతున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారి భూమి మీద సమాధానము కలుగునుగాక. పరలోక సైన్య సమూహం నిత్యము పరిశుద్ధులని కొనియాడబడు. తేజోమయుడు శ్రీమంతుడు బలవంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానానికి అధిపతి. చప్పట్లు కొడుతూ స్తుతించండి. దేవుని మహిమపరుస్తున్నాడు. నింపండి నాయన మహిమతో, ప్రభావంతో నింపండి నాయన. వారి పెదవుల మీద దయారసము ప్రోక్షించండి నాయన. హల్లెలూయా 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 యేసయ్యా. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభువుకే. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభువుకే చెందును. అందరూ చప్పలు కొడుతూ బిగ్గరగా మహామహిమను ఆరోపించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు మహిమ ప్రభావం. రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. ఎల్లవేళల ప్రభువుకే చెందు. స్తుతియు మహిమ ప్రభావం ఎల్లవేళల ప్రభువుకే చెందు. సింహ స్వప్నమై నిలిచెనుగా సింహాసనములు అదిరెనుగా శిరము వంచి శ్రీమంతునికి సాటి లేరని కొలిచిరి. స్తుతియు మహిమ ప్రభావం ఎల్లవేళల ప్రభువుకే చెందు. అందరలాగే తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దైవజనులు సియోన్ కుమారయ్య గారితో పాటు దేవుని సేవలో కొనసాగించబడుతున్న దైవ సేవకులు రాబర్ట్ అయ్య గారు మన మధ్యకి వచ్చిన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. ఈ రాత్రి దైవజనుడి నోట ఉన్నతమైన ఉపదేశాన్ని అందించబోతున్నారు. దైవ సేవకులు వారి యొక్క సాక్ష్యం వాక్యాన్ని అందించబోతున్నారు. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, సర్వాధిపతి, నిరంతర నివాసి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
తండ్రి, నీ యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించినందుకు వందనాలు. తండ్రి, ఈ సమయంలో నీ యొక్క వాక్యము వివరిస్తుండగా నీ దాసులు మీ సిలువ చోటను మరుగుపరిచి ఈ ప్రాంత ప్రజలకు, మాకు ఈ మైక్ శబ్దం ఎంత దూరం అయితే వినబడుతుందో, ఎంతమంది అయితే ఈ రాత్రి నీ మాటలు వింటూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి నైనా అవసరమైన మాటలు, ఆత్మీయంగా బలపరిచే మాటలు నీ సేవకుని యొక్క ముఖాంతరం నుంచి మీరు మాతో సూటిగా, తేటగా, బాహాటంగా మాట్లాడమని యేసు నామమున స్తుతి ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. దయచేసి అందరూ కూడా కూర్చోండి, చక్కగా కూర్చోండి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ రాత్రి ఇక్కడ దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో ముఖ్య ప్రసంగికులుగా గుండేపల్లి, గంటవారిగూడెం, ఆ తర్వాత గోకవరం, ఈ ఊరు పేరు గోపవరం, మధ్యలో ఒక అక్షరమే తేడా. మరి ఫస్ట్ అయ్యగారు వారి యొక్క సంఘానికి నేను వెళ్ళాను, రాజమండ్రి దగ్గరలో గోకవరం అనే ఊరికి. వెంటనే చెప్పాను, అయ్యగారు మీరు గోపవరం రావాలి, మా బ్రాంచ్ చర్చ్ ఉంది. చాలాసార్లు ఇటువైపే అయ్యగారు వాక్యాన్ని అందించడానికి వెళ్ళారు. ఇటు కోనవరం, ఇటువైపు దేవుని వాక్యం అందించడానికి చాలా స్థలాలకు వెళ్ళారు. మరి ఈ రాత్రి ఇక్కడ శ్రేష్టమైన వర్తమానాన్ని అందించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. చక్కగా మీరు అందరూ కూర్చుని దేవుని మాటలు మీరు వినాలని, అద్భుతమైన సాక్ష్యాన్ని, అలాగే క్రిస్మస్ వర్తమానాన్ని దైవ సేవకులు మనకు అందించబోతున్నారు. చప్పట్లు కొడుతూ ఇక ఆలస్యం చేయకుండా సియోన్ కుమారయ్య గారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. కొట్టాలి గట్టిగా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో ఈ రాత్రి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, అభిషక్తులు, మరి యవన ప్రాయంలో ప్రభు కోసం నడుం కట్టుకుని ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య అమలాపురాన్ని కేంద్రంగా చేసుకుని మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఘనమైనటువంటి పరిచర్య జరిగిస్తూ ఉన్నటువంటి మరి జాన్ వెస్లీ గారికి, వారితో పాటు ఉన్న మరి సహదాసులకు, అలాగే అక్కకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీ మధ్యలో ఉండటానికి ప్రభువు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మన యేసయ్యకే చెందునుగాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. చిన్న మాట చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తీయండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని దయచేసి ఎవరైనా చదవండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకోండి. మహాగణుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యావత్తు ప్రపంచం నీ జన్మదిన వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో మీరు జన్మించారని, మీరు లోకానికి వచ్చి మీరు చేసినటువంటి ఆ శిలువ కార్యం ఏదైతే ఉందో దాని ద్వారా మానవాళి విడుదల పొందుతున్నారని అనేక మంది భక్తులు బోధిస్తూ ఉండగా ప్రజలు రక్షణ మార్గంలోనికి వస్తూ ఉన్నారు. ఈ రాత్రి కూడా మరి మా ప్రియులు ఎంతో భారంతో, వ్యయ ప్రయాసలతో, ఎంతో ఖర్చు పెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసిన యొక్క క్రిస్మస్ ఆరాధనలో మీరు మాతో ఉండి ఈ కూడికను జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, వచ్చిన వారందరినీ దర్శించండి. ఇంకా రాని వారితో మీరు మాట్లాడి సకాలానికి వారిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. నన్ను మరుగు చేసి
నీ బిడ్డలతో మీరు స్పష్టంగా మాట్లాడమని ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాగే చప్పట్లు కొట్టండి, నేను ఆగమనేదాకా. వెనకాల ఉన్నటువంటి వారు కూడా యవనస్తులు, ఇంకా నా కుడివైపున ఉన్నటువంటి వారు మధ్యలో కొడతలేదు చప్పట్లో. కొడత మీకే మంచిది. ఒకటి ఆరోగ్యం, రెండవది దేవునికి మహిమ, మూడవది చలిపోద్ది, నాలుగవది దోమలు దస్తాయి, ఐదవది మీ పక్క వారిని లేపిన వారు అవుతారు. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఓకే, రైట్, చాలా మంచివాళ్ళు మీరు. ప్రియులారా, ఒక మాట మనం చదువుకున్నాం. నేను వర్తమానంలోనికి వెళ్ళేదానికి ముందు క్లుప్తంగా పరిచయం చేసుకుంటాను, నా సాక్ష్యం కూడా చెప్తాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం గుండేపల్లి అని ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక హైందవ కుటుంబంలో నేను మా తల్లిదండ్రులకి చివరి సంతానంగా జన్మించాను. చివరి సంతానం అంటే బహుశా ఏ రెండో వాడినో మూడో వాడినో అనుకుంటున్నారు కదా మీరు. కారణం ఏంటి అంటే, ప్రస్తుత దినాల్లో ఒకరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ముగ్గురైతే వద్దు, మగొద్దు, ఇక నలుగురైతే గుద్దు. కానీ పూర్వపు దినాల్లో అలా కాదు. సంపాదిస్తే 4 డబ్బులు సంపాదించాలి, లేదా 4 పిల్లల్ని కనాలి అనే తత్వం మన పూర్వీకులకు ఉండేది. ఆ విధంగా మా తల్లిదండ్రులు డబ్బు అయితే సంపాదించలేదు కానీ పిల్లలకు అన్నారు. అందులో నేను 11వ వాడిని. చాలా చిన్న కుటుంబం కదండి. మా తల్లిదండ్రులు కన్నటువంటి పిల్లల పిల్లల పిల్లలు లెక్కేస్తే 176 మంది వచ్చాం. 176 మంది ఒకే ఊరిలో ఉంటే మాదే పెద్ద సంఘం. ఇక మా సంఘానికి ఎవరు రావక్కర్లే. మా ఇల్లు చిన్న సైజు హాస్టల్ లాగా ఉండేది. వెళ్ళే ఆవిడ వెళ్తుంటే వచ్చే ఆవిడ వస్తుండేది. దేనికి? డెలివరీకి. ఒక ఆవిడ కని బిడ్డని పెట్టుకుని వెళ్తూ ఉంటే మరొక ఆవిడ కంటానికి వచ్చేది. ఏ మూల చూసినా పురుటు మంచం ఉండేది మా ఇంట్లో. ఏదో పక్కన చిన్నపిల్లలు కయ్యో కుయ్యో అంటూ ఉండేవారు. అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. మా ఊరిలో చర్చి లేదు, పాస్టర్ గారు కూడా లేరు. ఆ సమయంలో నేను ఒక లారీ డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. 1992వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి సంబంధించినటువంటి, గోపవరం కాదు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అనకండి, గోకవరం, ఇది గోపవరం. నేనే ఊరు చెప్పాను? గోకవరం. అది రంపచోడవరం దగ్గర ఉంటుంది. అది రంపచోడవరానికి దగ్గరలో ఉన్నటువంటి గోకవరం అనేటటువంటి గ్రామానికి సంబంధించిన ఒక ఆమెతో నాకు వివాహం జరిగింది. ఆమె మంచి భక్తిపరురాలు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని చిన్న వయసులోనే బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి భాషల వరం కలిగి చక్కని పాటలు పాడుతూ ప్రభు కోసం దేవుని సేవ చేయాలనే ఆశతో ఉన్నటువంటి ఆమెతో నాకు వివాహం జరిగింది. ఆమె చేసిన ప్రార్థన, ఆమె కార్చిన కన్నీరు, ఆవిడ నాకు చెప్పిన సువార్త, నేను లారీ డ్రైవర్ ఉద్యోగం విడిచిపెట్టి ఈ మహాదేవుని సేవకు రావటానికి దేవుడు సహాయం చేశాడు. అలాంటప్పుడు చప్పట్లు కొట్టొచ్చు. ఓకే, రైట్. ఇక అంతమంది అడుక్కునేలా కాకుండా అలాంటి మంచి మాటలు ఏమైనా వస్తే చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా నేను దేవుని సేవకు వచ్చాను. అయితే నేను సేవకు వచ్చేదానికి ముందు మా కుటుంబ నేపథ్యం 1-2 మాటలు చెప్తాను. మా నాన్నగారు మా గ్రామానికి గ్రామ పెద్ద అంటే యాదవాసులో గొల్లల్లో తగువులు వస్తే మా నాన్న తీర్చేవాడు. తగువులు నేనే తెచ్చేవాడిని.
రెండవది, మా నాన్నగారు మా గ్రామానికి గనాసరి. గనాసరి అంటే వర్షాలు కురవనప్పుడు వారం రోజులు ఉపవాసం పెట్టి మా నాన్నే, వారం రోజుల తర్వాత కడుపు నిండా సారా పట్టించి మా నాన్నకి నెత్తికి గరగెత్తి చేతికి వేపరట్టించి డప్పు మీద దెబ్బేస్తే అప్పుడు పూనకం వచ్చేది మా నాన్నకి. ఆ పూనకంలో ఊర్లో ఉన్న రైతుల్ని బండబూతులు తిట్టేవాడు. తిడితే వాళ్ళు ఏం చేసేవారంటే సాక్షాత్తు మమ్మల్ని దేవతలే తిడుతున్నాయని మా నాన్న కాళ్ళకు నమస్కారం చేసి శాంతించండి శాంతించండి అనేవారు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగేవాళ్ళం, నాన్న నాన్న మనకు సెంటు భూమి లేదు, మన ఊర్లో ఉన్న రైతులు భూస్వాములు, ఒక్కొక్కరికి 70 ఎకరాలు 50 ఎకరాల రైతులు, అలాంటిది నువ్వు తిడుతుంటే పడుతున్నారు, అసలు నీలో ఉన్న శక్తి ఏంటి, నీలో ఉన్న ప్రభావం ఏంటి అని మా నాన్న అడిగితే, మా నాన్న అన్నాడు కదా, తిడతానికి అదే టైం మరో టైం దొరకదురా అన్నాడు మా నాన్న. అంటే కావాలని తిట్టేవాడు. పాపం వాళ్ళేమో మమ్మల్ని వాళ్ళు తిడుతున్నారు అనుకునేవారు వాళ్ళు. కొన్ని సందర్భాలలో ఊర్లో తిరుగుతూ నాకు సంబరం చాలేదనేవాడు. సంబరం చాలేదంటే ఆ రోడ్డు మీద ఆ పెంట్ల మీద తిరిగే కోడిపెట్టను తీసుకొచ్చి మా నాన్న చేతికి ఇస్తే పళ్ళతో కొరికి అవతల పడేసేవాడు. ముండానికి ముండం పీకి పీకి వేరైపోయేది. ఆ రక్తాన్ని బుగ్గల్లో ఆ పుక్కుళ్ళు బట్టి ఇలాగ ఊసేవాడు. శరీరం అంతా రక్తంతో తడిసిపోయేవాడు. అందరూ అనేవారు, వీర్ల వీరన్న గారి మీదకు దేవుడు వచ్చాడు, దేవతలు వచ్చారు, ఆయనలో ఒక ప్రభావం వచ్చింది అని మా నాన్న కాళ్ళు గడిగి పసుపు రాసి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునేవారు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగేవాళ్ళం, నాన్న నీలో ఉన్న శక్తి ఏంటి అసలు? కత్తిచ్చి కోడినిచ్చి కోడిపీక కొయ్యమంటే మేము జాయింట్లు తింటాం కానీ కోడిపీకలు కొయ్యలేం, అలాంటిది నువ్వు పళ్ళతో కొరిగేస్తున్నావు, ఎలాగ కొరగలుగుతూ ఉన్నావు, నీలో ఉన్న శక్తి ఏంటి అని మా నాన్న అడిగితే, మా నాన్న చెప్పిన మాట ఏంటి అంటే, తాగిన తిమ్మురులో కొరికేస్తున్నానరా, నాకేం తెలదరా అన్నాడు మా నాన్న. పాపం వాళ్ళేమనుకున్నారంటే మా నాన్నగారిలో ఏవో శక్తులు ఉన్నాయి అనుకున్నారు. అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి నేను అంత మంచోడినేమి కాదు. మంచోడినేమి కాదంటే సీరియస్గా చూడకండి, నేరాలు ఘోరాలు ఏం చేయలేదు. యవనస్తులు సహజంగా వయసు వచ్చే సమయానికి ఎలా చెడిపోతారో ఆ విధంగా సినిమాలకని షికారులకని తల్లిదండ్రుల మాట వినకపోవటం, స్నేహితుల మాటకే ఎక్కువ విలువ ఇవ్వటం, సంపాదించిన డబ్బంతా కుటుంబంలో ఇవ్వకోకుండా తల్లిదండ్రులు పట్టించుకోకుండా స్నేహితులకు ఖర్చు పెడతాం, రాజమండ్రి వెళ్తున్నానని చెప్పి ఏలూరు వెళ్ళటం, ఏలూరు వెళ్తున్నానని చెప్పి తాడేపల్లిగూడ వెళ్ళిపోవటం, ఇలాగ నా డబ్బంతా స్నేహితుల కోసం వృధా చేస్తూ ఉండేవాడిని. దాన్ని బట్టి మా తల్లిదండ్రులు ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. మా నాన్న ఒక మాట అంటుండేవాడు, నువ్వు చచ్చిపోతే బాగుండు, నాకు 10 మందే పుట్టారనుకుంటాను అని మా నాన్న ఎన్నో రోజులు నా కళ్ళ ముందు ఏడ్చాడు కానీ నా బ్రతుకులో మార్పు అనేది రాలేదు. అయితే నేను ఎలాగా మారాను, ప్రభువు నన్ను ఎలాగ దర్శించాడు అనేది తరువాయి భాగం మధ్యలో చెప్తాను. ఇక జాగ్రత్తగా దేవుని వాక్యం అనండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకాస్త ఒకసారిగా చెప్పండి, ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఈ పక్కవారికి చేయించి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఆ మధ్యలో ఆవిడ చెప్తలేదు, మాట్లాడలేవా మీ ఇద్దరికి? ఓకే, ఈరోజైనా మాట్లాడుకోండి. సమాధాన సువార్త మన కోసం వచ్చింది. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పక్కవారికంటే పక్కవారికి ఇచ్చారు, ఈ పక్కవారికి కూడా ఇవ్వచ్చు. ఆ పక్క ఈ పక్క వెనక ఎదర అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి. దానికి పెట్టుబడి లేదు, ఖర్చు అవ్వదు. ఓకే, రైట్. ఇక జాగ్రత్తగా దేవుని వాక్యం అనండి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట. ఏంటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా అని మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి స్థలంలో కూర్చుని ఈ మాటలు వింటున్నటువంటి మీరే కాకుండా ఆయా స్థలాల్లో ఉండి
ఈ మాటలు వింటున్నటువంటి మీరు అందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, మనకి కొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి అద్భుతాల గురించి, యేసు ప్రభు ఆ దినాల్లో సంచరించినటువంటి ఆ ప్రాంతాల గురించి ఈ 4 సువార్తికులు రాశారు. అందులో ముఖ్యంగా మత్తయి గారు, లూకా గారు యేసుక్రీస్తు యొక్క జననం గురించి రాయటం జరిగింది. అయితే ప్రస్తుత దినాల్లో, అంచె దినాల్లో, ఈ చివరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో క్రైస్తవులమైనటువంటి మనం యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు అనేది వాస్తవం అని నమ్మి మనం ప్రభుకి స్తోత్రాలు చెప్తూ, గానాలాపనలు చేస్తూ, పండగలు చేసుకుంటూ ఉన్నాం. అయితే మరికొంతమంది వారు నచ్చో నచ్చకో, యేసు ప్రభు గురించి తెలుసో తెలియకో, ఇష్టం ఉండో ఇష్టం లేకో కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు అనేది అబద్ధం, అది క్రైస్తవులు కల్పించుకున్నటువంటి పాత్రది. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టలేదు, అసలు ఈ భూమి మీద ఆయన ఈ భూమి మీద జీవించలేదు, ఈ భూమి మీద ఆయన చనిపోలేదు, ఇదంతా కట్టుకథ అని మరికొంతమంది హేతువాదులు, నాస్తికులు, అలాగే యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఆయా గ్రామాలలో, ఆయా పట్టణాలలో, ఆయా దేశాలలో ఇప్పుడు బాగా ఎక్కువగా అయిపోయారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అనటానికి నేను ఒక 7 రుజువులు చెప్తాను ఈ రాత్రి. ఆ 7 రుజువుల తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన వచ్చి ఏం చేశాడో ఒక 3 కార్యాలు చెప్తాను. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన చేయవలసిన కార్యం చేశాడు, మనము చేయవలసిందేంటో ఈ క్రిస్మస్లో అవి ఒక 3 చెప్తాను. 7 + 3 + 3 మొత్తం ఎన్నైనాయి? 13 అయినాయి. 13 అయినాయి అంటే 1 గంటన్నర చేస్తావా అన్నట్టు చూస్తున్నారు మీరు. ఏం కంగారు పడకండి. అయ్యగారు నాకు ఒక సమయం నిర్ణయించారు. ఆ సమయం లోపే, ఒక 5 నిమిషాల లోపే ముగించేయటం కోసం ప్రయత్నం చేస్తాను. మీరైతే చాలా జాగ్రత్తగా వింటున్నారు కుర్చీలో, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అనటానికి ఒక 7 రుజువులు చెప్తాను. మీరు బైబిల్ని తిరిగేసేయక్కర్లే, అలాగ నా ముఖం ఇంక చూస్తూ వింటే చాలు, చక్కగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మొట్టమొదటి రుజువు ఏంటి అంటే, నా చేతిలో, మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్. దేవునికి స్తోత్రం. ఎందుచేత బైబిల్ రుజువు అని అంటున్నానంటే, ప్రపంచంలో మొత్తం 7,000 భాషలు ఉన్నాయి. హలో, ప్రపంచంలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి? 7,000 భాషలు ఉన్నాయి. ఈ 7,000 భాషలే కాకుండా లిపిలేనటువంటి భాషలు కూడా కొన్ని ఉన్నాయి. లిపిలేని భాషలు మనం పక్కన పెడితే, లిపి ఉన్నటువంటి భాషలు అంటే వ్రాయగలిగినటువంటి ఆ భాషలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 7,000 చిల్లర. అద్భుతం ఏంటి అంటే, ప్రస్తుతానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ 7,000 భాషల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే, ప్రపంచంలో ఇంచుమించు 4,000 భాషల్లోనికి తర్జుమా చేయబడిందండి బైబిల్. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని వేల భాషలు? 4,000 భాషలు. అంటే ఇది అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఈ పుస్తకం అనేక మంది చదువుతూ ఉన్నారు కాబట్టి అన్ని భాషల్లోనికి దీన్ని ఏం చేస్తారంటే తర్జుమా చేయటం జరిగింది. ఇంకొక అద్భుతమైనటువంటి సంగతి చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ లేకుండా చేస్తానని ఫ్రెంచ్ తత్వవేత్త అయినటువంటి వాల్టేర్ అనేవాడు ప్రగల్భాలు పలికాడు. రానున్న 100 సంవత్సరాల్లో బైబిల్ అనేది లేకుండా చేస్తాను, బైబిల్ ఉండదు, బైబిల్ కనిపించదు, బైబిల్ కనుమరుగైపోద్ది.
ఈ పుస్తకంలో ఉన్నటువంటి మాటలు ప్రయోజనకరమైనవి కావు అని ప్రగల్భాలు పలికినటువంటి ఫ్రెంచ్ తత్వవేత్త వాల్టేర్ కనపడకుండా పోయాడు. కానీ వాడు చనిపోయిన 50 సంవత్సరాలకి వాడి ఇల్లు జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు తీసుకుని అందులోంచే బైబిల్ ప్రింటింగ్ చేసి ప్రపంచానికి పంచడం ప్రారంభించారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకాస్త గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలలో ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్నటువంటి పుస్తకం కూడా చెప్పండి ఏదంటే బైబిలే. ఇంకొక మాట, గిన్నిస్ బుక్లోకి ఎక్కిన పుస్తకం కూడా బైబిలే. స్తోత్రం. దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రహం గారు బైబిల్ గురించి ఏం చెప్పారంటే, బైబిల్ రేపటి వార్తాపత్రిక అన్నాడండి ఆయన. రేపటి వార్తాపత్రిక అనగా అర్థం ఏంటంటే రేపు ఏం జరగబోతుందో చెప్పే గ్రంథమే. చెప్పండి ఏ గ్రంథం? బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. వాస్తవానికి మనకు కూడా వార్తాపత్రికలు ఉన్నాయా లేదా? ఈనాడు, ఇంకేమున్నాయి చెప్పండి, ఆంధ్ర జ్యోతి, వార్త ఉందా పోయిందా? ఉందా? వార్త ఉందా? సాక్షి ఉందా? సరే, ఇవన్నీ రకరకాల వార్తాపత్రికలు ఉన్నాయి. ఇందులో ఏనాడు వార్తలు ఉంటాయి? నిన్నటి వార్తలు ఉంటాయి. ఈరోజు కూడా రాయలేడాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు మేధావులు ఉంటారండి, స్పాట్ న్యూస్ వస్తుంది కదా అయ్యగారు అంటారండి. స్పాట్ న్యూస్ కూడా రావచ్చు, కానీ రేపేం జరగబోతుందో వ్రాయగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? రేపు కాదు, మరుక్షణంలో ఏం జరగబోతుందో వ్రాయగలిగిన వాడు, చెప్పగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా లేడండి అసలు. అందుచేత రేపేం జరగబోతుందో, ఈ లోకం యొక్క గతి ఏంటో, మానవుని యొక్క పరిస్థితి ఏంటో, సాతానుగాడి యొక్క పరిస్థితి ఏంటో, ప్రపంచ భవిష్యత్తు ఏంటో చెప్పగలిగినటువంటి గ్రంథం, ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బైబిల్లో యేసుక్రీస్తు యొక్క జననం గురించి వ్రాయబడి ఉంది. అందుచేత యేసుక్రీస్తు ప్రభు లోకానికి పుట్టాడు అనేది మొట్టమొదటి రుజువు ఎవరిస్తున్నారు చెప్పండి? బైబిల్ ఇస్తుందండి. ప్రియులారా, అంతేకాదు, ఇప్పుడు అనేకమైన భాషల్లోకి, లిపులేని భాషలను కూడా బైబిల్ ఏం చేస్తున్నారంటే తర్జుమా చేస్తూ ఉన్నారు. గోకవరంలో నేను దొంగోళ్ళ మధ్యలో సేవ చేస్తున్నాను. అయ్యగారు వచ్చారు, మరి చక్కని వర్తమానం ఇచ్చి మా మధ్యలో మంచి ఆరాధన చేసి మరి ప్రభువులో చక్కగా వారిని నడిపించారు. మా చర్చికి 400 మంది వస్తారు. 400 మందిలో 200 మంది దొంగోళ్ళు వస్తారు. దొంగోళ్ళు అంటే ఆడవాళ్ళు దొంగోళ్ళే, మగోళ్ళు దొంగోళ్ళే, పిల్లల దొంగోళ్ళే. ఏం దొంగతనం చేస్తారని అడగరే? వెండి వద్దండి వాళ్ళకి, వెండి అక్కడే పడేస్తారు. బంగారం, సెల్ ఫోన్లు, డబ్బు దొంగతనం చేస్తారండి వాళ్ళు. అలాంటి భయంకర దొంగలకి వాళ్ళ తెలగా పాములు అంటారండి. తెలగా పాములు జాతి. వాళ్ళకి భాష ఉంది కానీ దానికి ఏం లేదు, లిపి లేదు. భాష ఉంది కానీ లిపి లేనటువంటి వాళ్ళ భాషలను కూడా బైబిల్ తర్జుమా చేశారండి. వాళ్ళకు మూలాలు స్టూవర్ట్పురంలో ఉన్నాయి. వీళ్ళ రక్షణ కోసం నేను సంవత్సరానికి 1-2 సార్లు స్టూవర్ట్పురం వెళ్ళి అక్కడ మారిన వాళ్ళతో కాసేపు కూర్చుని, మీరు మారటానికి ఎంత టైం పట్టిందంటే వాళ్ళు చెప్పారు 100 సంవత్సరాలు పట్టిందంటే వాళ్ళకి. ఆ 100 సంవత్సరాల్లో ఎలాగ మారారనేసి వాళ్ళ గురించి కొన్ని విషయాలు సేకరిస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, ఇప్పుడు ఆ తెలగా పాములకు సంబంధించినటువంటి ఎరుకుల వాళ్ళే ఈ బైబిల్ని వాళ్ళ భాషలోనికి వాళ్ళే తర్జుమా చేసుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుచేత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించాడు అనటానికి మొట్టమొదటి రుజువు చెప్పండి ఏంటంటే బైబిల్ రుజువు. ఇక రెండవ రుజువు ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు. చెప్పండి, యేసు ప్రభు యొక్క శిష్యులు. ఎంతమంది శిష్యులు యేసు ప్రభుకి? చెప్పండి తల్లి, 12 మంది. ఈ 12 మందిలో మన ఇండియా దేశానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరండి ఆయన? తోమా గారు. తోమా గారు కాకుండా ఇంకెవరన్నా వచ్చుంటే చాలా బాగుండు మన దేశానికి. ఏం చేద్దంటే తోమా బుద్ధి అంతా ఎలాంటిది, చూస్తేనే కానీ నమ్మడు, అపనమ్మకం. అదే జబ్బు మనకు వచ్చేసింది, అదే ప్రాబ్లం మనకు కూడా వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఈ తోమా గారు మన ఇండియా దేశానికి రావటం జరిగింది.
ప్రపంచంలో ఇంచుమించు 247 దేశాలు ఉన్నాయి. 247 దేశాలుంటే శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మందే ఉన్నారు. 12 మంది 12 దేశాలకు వెళ్తే మిగతా దేశాలు చాలా ఆగిపోతున్నాయి. కానీ దేవుడు కృప చూపించి, కనికరం చూపించి, మన మీద జాలిపడి ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారిని మన ఇండియా దేశానికి పంపిస్తే కేరళ రాష్ట్రానికి వచ్చి కేరళ రాష్ట్రంలో సువార్తను ప్రకటిస్తే మన ఇండియాలో కేరళ రాష్ట్రంలో మొదటగా యేసు ప్రభుని అంగీకరించింది ఎవరు అంటే బ్రాహ్మణ్స్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వాళ్ళకి శాస్త్రం తెలియదా? వాళ్ళకి వేదం తెలియదా? ఆ రోజుల్లో చదువుకునేవారు తక్కువ. ఇప్పుడైతే అందరం చదువుకుంటున్నాం, కానీ ఆ దినాల్లో ఎవరైనా వేదం చదివితే నాలుక కోసేయాలి. వేదం వింటే వారి యొక్క చెవుల్లో శేషం కరిగించి ఏం చేయాలి? పోయాలి. మేమే ఎప్పుడు చదువుకోవాలి, మీరు మా కాళ్ళ దగ్గరుండి వినాలి అన్నటువంటి దినాలలో తోమా గారు మన ఇండియా దేశానికి వచ్చి సువార్తను ప్రకటిస్తే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే విమోచకుడు, ఆయనే ప్రాణదాత, పరలోకంలో దిగివచ్చిన అవతారం ఆయనని మొట్టమొదటిగా నమ్ముకున్న వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణ్స్ నమ్ముకున్నారండి. అంతేకాదు చరిత్రలోనికి వెళ్తే తోమా గారు 27,000 మందికి బాప్తీసం ఇచ్చారంటండి ఆ రోజుల్లో. దేవుని బిడ్డలారా, 27,000 మందికి బాప్తీసం ఇచ్చి ఆయన చెన్నై పట్టణంలో ఒక గోలా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండగా యేసు ప్రభు అంటే నచ్చిన వాళ్ళు ప్రజలంతా ఈయన వెనకాల వెళ్ళిపోతున్నారనేసి ఈయన చెప్పే సువార్తకు ఆకర్షింపబడుతున్నారని ఒక బల్లెం తీసుకుని వచ్చి తోమా గారిని పొడిసి చంపేశారండి. అలాగే యేసు ప్రభు శిష్యులు అందరూ చంపబడ్డారు. వారందరూ సమాధులు ప్రస్తుతానికి రోములో అన్ని సమాధులు ఒకే స్థలంలో ఉన్నాయండి. ఈ సువార్త కోసం యేసు ప్రభు శిష్యులు ప్రాణాలు ఏం చేశారు? అర్పించారు. అందుచేత ఇప్పుడు యేసు ప్రభు లోకంలో జన్మించాడు అనటానికి ఆయన శిష్యులే, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే, ఆయనతో పాటు తిన్న వాళ్ళే, ఆయనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళే, ఆయనతో పాటు ఆయన చేస్తున్న అద్భుతాలు చూసిన వాళ్ళు 12 మంది శిష్యులు ఉన్నారని. అందులో ఒక శిష్యుడు మన దేశానికి రావటం మనం అదృష్టవంతులం. దేవునికి స్తోత్రం. ఇది 2వ రుజువు. ఇక 3వ రుజువు. వింటున్నారా? వింటున్నట్టే ఉన్నారా? చలి కదా, వింటున్నట్టే ఉంటారు అలాగా, కానీ కునికేస్తుంటారని. ముసుగు 3 రకాలంట. ముసుగు 3 రకాలు. ముసుగు ఎదరగా లాగావా మోసం జరుగుతున్నట్టే అర్థం. అంటే ముసుగులో ఏమైపోతుంది? మోసం, నిద్ర జరిగిపోతుందని అర్థం. దేవుని బిడ్డలారా, ముసుగు సగం తీసావా ముగించేమని అర్థం. ముసుగు బాగా వేసుకున్నావా చెప్పండి అని అర్థం. మీ ముసుగును బట్టే నా ప్రసంగం ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక 3వ రుజువు. మొదటి రుజువు ఏంటి? బైబుల్. 2వ రుజువు ఏంటి? ఆయన శిష్యులు. 3వ రుజువు ఏంటి అంటే సంఘం. 3వ రుజువు ఏంటండి? సంఘం. ప్రియులారా, సంఘం అనేది పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ప్రారంభించబడింది యెరూషలేములో. మొదటి సంఘంలో సభ్యులు ఎంతమంది? 3,000 మంది. తర్వాత ఎంతమంది రక్షించబడ్డారు? 5,000 మంది. భలే చెప్తున్నారని మీరు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 8,000 మంది అయ్యారు. ఇక తర్వాత అపోస్తలులు అలాగే సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఉండగా ప్రజలందరూ ఈ మార్గంలోకి వచ్చి సంఘంలోనికి చేర్చబడి వారు వాక్యం విని మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది ప్రార్థన చేసుకుంటూ అంతవరకు వారికి ఉన్నటువంటి మూఢాచారాలు ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి వారు చక్కగా ప్రభువులో నడుస్తూ ఉంటే నీరో చక్రవర్తికి కడుపు మండిపోయింది. కడుపు మండిపోయి ఈ సంఘాన్ని భూమి మీద ఉంచకూడదు, ఎలాగైనా సంఘాన్ని నాశనం చేయాలని క్రైస్తవ మార్గంలో ఉన్న వాళ్ళను హింసించడం ప్రారంభించాడు. బాగా వినాలి, హింసించినటువంటి నీరో అడ్రస్ లేకుండా పోయాడు. నేటికి సంఘం దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. హల్లెలూయా. ఇది కుల సంఘం కాదు, లేదా దేవుని బిడ్డలారా
ఇది వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి సంఘం కాదు. ఇది ఈ సంఘం కోసం సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే రక్తం కార్చి ప్రాణం పెట్టి ఏమండి ఈ సంఘాన్ని కొన్నాడు. ఆయన రక్తంతో కొన్నాడు. ఆయన ఈ సంఘం జోలికి వచ్చిన వాడు ఎవడు నలిగాయిపోతాడంతే. ఈ సంఘం మామూలు కాదు, ఆయన రక్తంతో ఏర్పాటు చేయబడింది. అందుచేత ఈ సంఘాన్ని నువ్వు నాశనం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సంఘం ఎప్పుడూ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సంఘాన్ని ఎవడో నాశనం చేయలేడు. ఈ సంఘం ఎప్పుడు దాకా ఉంటుందంటే యేసుక్రీస్తు రెండవసారి మధ్యాకాశానికి వచ్చి కడబోరం రోగించే వరకు సంఘం భూమి మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. దీన్ని ఎవడు కదపలేడండి. దీన్ని ఎవడేం చేయలేడు, కదపలేడు, నాశనం చేయలేడు. దీన్ని ఎవడు పాడు చేయలేడు. మనం అనుకుంటామంతే, పలానా వ్యక్తి పాడు చేసేలాగా ఉన్నాడు, పలానా వ్యక్తి నాశనం చేసేలాగా ఉన్నాడు, పలానా ప్రభుత్వం వస్తే మనకు నష్టం కలిగిద్ది. ఇలాంటి మాటలు మానేయండి. ఎందుచేతనంటే ఈ సంఘం అనేది నువ్వు కట్టింది కాదు, నేను కట్టింది కాదు. పేతురుతో యేసు ప్రభు చెప్పిన మాట అదే కదా, ఈ బండ మీద నా సంఘమును కడతానని చెప్పాడు. ఆయన సంఘం పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవజారమన్నాడు. అందుచేత రాత్రి ఈ సంఘములోకి జాయిన్ అయినటువంటి నీవు ఎప్పటికీ నాశనము కావు. ప్రైజ్ ద లార్డ్. సంఘమే రుజువు. ఎన్ని రుజువులు అయిన ఇప్పటికి? ఓకే, లెక్క పెడుతున్నారు, బాగాను, సంతోషం. 3. 4వ రుజువు ఏంటి అంటే మనమే. స్తోత్రం. 4వ రుజువు ఏంటండి? మనమే, విశ్వాసులమే. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం బోధిస్తున్న నా గురించి ప్రారంభంలో కొన్ని మాటలు చెప్పాను మీకు. నేనంత మంచివాడిని కాదని, అలాగా నేరాలు ఘోరాలేమీ చేయలేదు. చెప్పాను కదా, తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉండేవాడిని, యవనస్తుడిగా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, సినిమాలో షికారులను తిరిగేవాడిని, కష్టపడేవాడిని. కానీ ఆ కష్టపడిన కష్టార్జితం ఇంట్లో తల్లిదండ్రులకు ఇచ్చేవాడిని కాదు. తల్లిదండ్రులు ఎప్పుడూ ఏడవటమే, వాళ్ళు ఏడిపిస్తూనే ఉండేవాడిని. అయితే నన్ను సరిచేయాలని అన్నదమ్ములు ప్రయత్నం చేశారు, అక్కచెల్లు ప్రయత్నం చేశారు, మేనమామ ప్రయత్నం చేశాడు. ఎవరి వల్ల కాలేదు. యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్నాను. ఆ యేసయ్య నా బ్రతుకును మార్చాడు, నా స్థితిని మార్చాడు. దేవుని బిడ్డలారా, నా జీవితాన్ని మార్చాడు. అందుచేతనే యేసయ్యను నమ్ముకున్నాను నేను. అంతే తప్ప నా కులం ఏదో మారిపోలేదు, నా మతం ఏదో మారిపోలేదు. అంతేకాదు, మరికొంతమంది తెలిసి మాట్లాడతారు, తెలవకు మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటండి వీళ్ళందరూ నేనే అమెరికా దేశానికి అమ్మేస్తాడంటండి. అమెరికా దేశానికి అమ్మేస్తాడు. అమెరికా వాళ్ళు మనల్ని ఏం చేసుకుంటారు? అసలు మనం అద్దంలో సరిగ్గా చూసుకున్నావా? ఒళ్ళిపోయిన వంకాయలా ఉంటాయి మన మొఖాలు. అమెరికా వాళ్ళు ఎలాగుంటారు అయ్యారు? ఎంత అందంగా ఉంటారండి వాళ్ళు. అజానుభవాలు అంత ఎత్తుంటారు. అలాగే చేయత్తే మాసిపోతున్నట్టుంటారు, కందిపోతున్నట్టుంటారు. అంత అందమైనటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే ఈ ఒళ్ళిపోయిన వంకాయ మొఖాలను మనం కొనుక్కుంటారా? అసలు మనం దేనికి పనికొస్తామని అలా అర్థం ఉందా మాట్లాడటానికే? అందుచేత అర్థం పర్థం లేని మాటలు మానేసి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలు మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. అందుచేత దానికి రుజువు మనమే. దానికి స్థలంలో కూర్చున్నటువంటి జాన్ వెస్లీ గారు ఒక రుజువు. ఆయన ఒక సాక్షి, నేను ఒక సాక్షి. ఇక్కడ కూర్చున్న మీరందరూ దానికి సాక్షులే. దేవునికి స్తోత్రం. నేను దొంగల మధ్యలో సేవ చేస్తానని చెప్పాను కదా. ఎప్పుడైనా సరదాగా మీకు రావాలనిపిస్తే, ఎప్పుడైనా ఎందుకు, వచ్చే నెలలోని మీ అయ్యగారు మళ్ళా దగ్గరికి వస్తున్నారు, పగలు రాత్రి ఉంటారు. 15 తారీఖు అనుకుంటా, 15 తారీఖు సరదాగా మీరు అందరూ బస్సు వేసుకుని వచ్చేయండి. దొంగోళ్ళని లైవ్లో చూపిస్తాను మీకు, ఆడవాళ్ళని మగవాళ్ళని. అయితే షరతులు వర్తిస్తాయి. భోజనాలు మాయి, ఛార్జీలు మీ. మరి భోజనాలు పెట్టగలను తప్ప ఛార్జీలు ఎక్కడ ఇవ్వగలం మీ బస్సులకి? అది నా వల్ల కాదు. మీరు రాగలిగితే కనుక వాళ్ళ మీ దగ్గర కూర్చోబెడతాను. వాళ్ళు ఏం చెప్తారు విందురు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, పోలీసులు మమ్మల్ని మార్చలేకపోయారు, లాయర్లు మమ్మల్ని మార్చలేకపోయారు, గ్రామ పెద్దలు మమ్మల్ని మార్చలేకపోయారు, లాఠీలు మమ్మల్ని మార్చలేకపోని వాళ్ళ మీద విసుగు చెంది వాళ్ళు ఏం చేస్తారు, గంజాయి కేసులు పెడతారండి. గంజాయి కేసులు కూడా వాళ్ళు ఏం చేయలేకపోయి అంటే మార్చలేకపోయి. కానీ వాళ్ళు ఎవరు మార్చారంటే, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు వారిని మార్చాడండి. ప్రైజ్ ద లార్డ్. 100కి ఇప్పుడు
20% మారారండి. 20% అండి. అందులో కొంతమంది పిల్లల్ని నేను దత్తత చేసుకుని ఇప్పుడు మా దగ్గర పెట్టుకుని వాళ్ళకు భోజనం పెట్టి, మేమే చదివించి, మేమే బట్టలు ఇచ్చి, మేమే స్కూల్కి పంపించి, దొంగతనాలకు వెళ్ళకోకుండా మా దగ్గర అట్టే పెట్టుకుని వారిని పోషిస్తూ ఉన్నాం. అందులో కొంతమంది పెద్దలు, చర్చి పక్కన ఉన్న రమేష్ గారని, ఆయన మీద ఇంచుమించు 5-6 కేసులు ఉండేయండి. ప్రభు నమ్ముకున్నాడు, కేసులన్నీ కొట్టివేయబడ్డాయి, దొంగతనం మానేశాడు, మేకలు మేపుకుంటున్నాడండి. వాళ్ళ అబ్బాయికి పోలీసు ఉద్యోగం వచ్చింది. అంటే ఒక ఇంట్లో దొంగోడు పోలీసు, దొంగ పోలీసు ఆట ఉండే దొంగ పోలీసు అనమాట అండి. అలాంటి సాక్ష్యాలు మా చర్చిలో చాలా ఉన్నాయండి. 1-2 కాదండి. వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మా బ్రతుకులను మార్చింది, చెప్పండి ఎవరు? యేసయ్య. మా బ్రతుకులు మార్చింది ఎవరండి? యేసయ్య. యేసయ్య మా జీవితాలు మార్చాడు అనేసి వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అనటానికి వాళ్ళే రుజువులు, మేమే రుజువు. ఇప్పటికి ఎన్ని రుజువులైనవి? 4 రుజువులైనవి. 5వ రుజువు ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. చెప్పండి. 5వ రుజువు ఏంటి? పరిశుద్ధాత్ముడు. ఎలాగ పరిశుద్ధాత్ముడు రుజువు అంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యలోనికి ఎవరిని పంపిస్తానంటే ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే ఆయన ఈ లోకంలో ఏమండి ఆయన చేయవలసిన రక్షణ కార్యం జరిగించి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత 120 మంది మేడగదిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకు దిగువచ్చాడండి. దిగివచ్చి ఆ ప్రార్థన చేసుకుంటున్నటువంటి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ కూడా చెప్పడం దేంతో నింపబడ్డారంటే పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడటం ప్రారంభించారు. ఈ ఆదరణకర్త అయినటువంటి దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తొట్టెళ్ళకోకుండా, మనము పడిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఈ పరిశుద్ధాత్ముడే కనుక లేకపోతే మనం ఎప్పుడో మృగాల్లాగా తయారవుతాం. ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీద ఇప్పటికి ఇంకా మన హృదయాల్లో సంచరిస్తూ నివాసం చేస్తూ మనల్ని చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఇక 5వ రుజువు పరిశుద్ధాత్ముడు. చెప్పండి. మొదటి రుజువు ఏంటి? బైబుల్. 2వ రుజువు ఏంటి? శిష్యులు. 3వ రుజువు ఏంటి? సంఘం. 4వ రుజువు ఏంటి? విశ్వాసులు మనమే. 5వ రుజువు ఏంటి? పరిశుద్ధాత్ముడు. 6వ రుజువు ఏంటి అంటే, వింటున్నారా? 6వ రుజువు ఏంటి అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ప్రియులారా, ఇది ఎప్పుడు వచ్చిందో, ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు జనాభా లెక్కలు వ్రాయబడ్డాయి. జనాభా లెక్కల్లో పేరు నమోదు చేయించుకోవటానికి ఏమండి యోసేపు మరియమ్మ గారు నజరేతు నుండి చెప్పండి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకి రావటానికి గల కారణం ఏంటి అంటే ఏమండి ఆ దినాల్లో హేరోదు రాజుని దేవుడే ప్రేరేపించి జనాభా లెక్కలు వ్రాయించమని చెప్పడం జరిగింది. అంతకుముందు జనాభా లెక్కలు లేవు. దానికి ముందు జనాభా లెక్కలు లేవు. మనుషులు పుడుతున్నారు, చనిపోతూ ఉన్నారు, పుడుతున్నారు, చనిపోతూ ఉన్నారు. ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చచ్చుతున్నారు ఎవరికి తెలియదు. అంటే జంతువులు పుట్టి చచ్చిపోతున్నట్లుగానే మనుషులు కూడా పుట్టి చచ్చిపోతూ ఉన్నారు. అయితే ఆ దినాలలో హేరోదు ద్వారా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తే ఆ జనాభా లెక్కల్లో వ్రాయించుకోవటానికి ఈ యోసేపు గారు మరియమ్మ గారు చెప్పండి ఎక్కడ రావటం జరిగిందంటే బెత్లెహేముకు రావటం జరిగింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత యేసు ప్రభు ప్రసవించిన తర్వాత ఏమండి యేసుక్రీస్తు ప్రభు కూడా జనాభా లెక్కల్లోకి రావటం జరిగింది. దానిని బట్టి ఇప్పుడు చరిత్ర కాలమానం 2గా విభాగించబడింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ఏమండి అశోకుడు పుట్టిన దేశం మంది, అవునా కదా? గౌతమ్ బుద్ధుడు పుట్టాడు. దేవుని బిడ్డలారా, వివేకానంద పుట్టాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంబేద్కర్ గారు పుట్టారు, మహాత్మా గాంధీ గారు పుట్టారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మహానుభావులు గొప్పవారు ఏమంటే ఎంతోమంది పూజలు అందుకున్నవారు, ఎవరు నాయకులైన వారు, రాజ్యాలు జయించిన వాళ్ళు, ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది పుట్టారు ప్రపంచంలో. నెపోలియన్ లాంటి వాళ్ళు, హిట్లర్ లాంటి వాళ్ళు ఏమంటే ఎంతోమంది పుట్టారు ఈ దేశంలో, ప్రపంచంలో. కానీ
ప్రపంచానికి కాలమానం రెండుగా విభాగిస్తానికి ఎవరు సరిపోయారంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే సరిపోయాడండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా పెట్టుకోవచ్చు కదా మధ్యవర్తి కింద. మధ్యవర్తులను ఎవరిని పెట్టుకుంటారు? మంచోళ్ళ చెడ్డోళ్ళ? మాట్లాడండి అమ్మా. మంచోళ్ళని పెడతారా చెడ్డోళ్ళని పెడతారా? ఇప్పుడు మన యేసయ్య మంచోడే కదా, మంచోడు కాబట్టే ఆయన్ని మధ్యవర్తి కింద పెట్టుకున్నారు. మరి ఈ రుజువు చాలదాళ్ళకే ఈ మధ్యలో వాళ్ళ కోపం ఎక్కువైపోయి తిక్క ఎక్కువైపోయి అందరూ యేసుప్రభు నమ్మేసుకుంటున్నారని యేసుప్రభుని తీసేయాలని చూస్తున్నారంట వాళ్ళ వల్ల ఎప్పటికీ కాదండి, అసలు అవదండి. అది యేసుప్రభు ద్వారానే కాలమానం రెండుగా విభాగించబడింది. ఇక 7వ రుజువు ఏంటి అంటే ప్రియులారా, చరిత్ర. 7వ రుజువు ఏంటి చెప్పండి? చరిత్రను ఎవడు కాదనలేడు. నేను గత 2 వారాల క్రితం అంటే ఇంచుమించు ఒక 15 రోజుల క్రితం యెరూషలేము, పాలస్తీనా, ఏమండి మరి జోర్డాన్, యోర్దాను ఆ దేశాలన్నీ కూడా తిరిగి రావటానికి దేవుడు సహాయం చేశాడు. ఐగుప్తు అన్ని తిరిగి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, మరియమ్మకు దేవదూత వచ్చి ఎక్కడ ఆ స్వరం వినిపించిందో, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ అడుగులేసుకుంటూ నడిచాడో, యేసేపు ఎక్కడ వడ్రింగ్ పని చేశాడో, ఈ ప్లేసులన్నీ నా కళ్ళతో చూశానండి. అది చరిత్ర. నేటికి ఉన్నాయండి ఆ ప్లేసులు. దేవునికి స్తోత్రం. నేటికి ఉన్నాయి. మీరు నమ్మితే ధన్యులు. ఒకవేళ నేను నమ్మనండి అంటారా, 2 లక్షలు చూసుకోండి అంతే. యెరూషలేము రాజు టూర్ పెడతారు తమ్ముడు, శుభ్రంగా వెళ్తే మీ కళ్ళతో మీరు చూడొచ్చు. మీ కళ్ళతో మీరు చూస్తే అప్పుడైనా ఏం చేస్తారు? నమ్ముతారు. లేదా అంత ఎందుకంటే నమ్మేసుకుంటామంటారు, నమ్మేయండి. ఈ గొడవలేని పని. 2 లక్షలు సేవ్ అవుతారు. నేను నమ్మనండి పాస్టర్ గారు అంటారా, ఖచ్చితంగా ఎంత చూసుకోండి? 2 లక్షలు చూసుకోండి. మీ కళ్ళతో మీరు చూడొచ్చు. నా కళ్ళతో నేను చూశాను. జీవితం ధన్యమైంది అనుకున్నాను. యోర్దాను నదిలో ఏమన్నా స్నానం చేశాం. యోర్దాను నది ఉంది ఇప్పుడు ఇంకా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏ గలిలయ సముద్రం మీద నడిచాడో ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాం. దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతాన్ని బెత్లెహేములో ఆయన ఎక్కడ జన్మించాడో, ఆయన ఎక్కడ పడుకోబెట్టారో పశువుల తొట్లో, అది చూసాం. ఇవన్నీ చరిత్ర కళ్ళకు కట్టినట్లు ఉన్నాయండి. దావీదు సమాధి ఉంది, అబ్రహాము సమాధి ఉంది, ఇస్సాకు సమాధి ఉంది, యాకోబు సమాధి ఉంది. అందరూ సమాధులు ఇప్పుడు ఇంకా అలాగ ఉన్నాయండి. దీన్ని బట్టి చరిత్రను ఎవడు కాదనలేడు. ఈ 7 రుజువులను బట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అనటానికి సరిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇది 7 కాదు, 1000 రుజువులు ఉన్నాయండి. 1000 రుజువులు అక్కర్లేదు. ఈ 7 రుజువులు గుర్తుపెట్టుకోండి. ఇంతకీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినట్లు? స్తోత్రం. ఆయన ఎందుకు వచ్చాడో ఒక 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మొట్టమొదటి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. యేసయ్యా అందరికీ ఉపకారుడే, లోకమంతా ఏకమై పూజించాలి. దొరికిందా? యేసయ్యా అందరికీ ఉపకారుడే, లోకమంతా ఏకమై పూజించాలి. రెండవసారి రానున్నాడు, రెండవసారి రానున్నాడు. సిద్ధముగా ఉండమని సెలవిచ్చాడు, సిద్ధముగా ఉండమని సెలవిచ్చాడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. వాదాలు వదిలేయాలి, భేదాలు మానేయాలి. వాదాలు వదిలేయాలి, భేదాలు మానేయాలి.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును అను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. తలపైకెత్తి నా వైపు చూడండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అనటానికి మనం ఎన్ని రుజువులు చూసాం? 7 రుజువులు చూసాం. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు జన్మించాడు? అసలు ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏంటి? అసలు ఆయన గురించి ఎఫెసీ పత్రికలో చదివితే మనం రాయబడిన మాట ఏంటి అంటే, తిమోతి పత్రికలో కూడా అమరత్వం కలిగి ఎవరూ సమీపింపరని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడు. అలాంటి మహిమలో ఉన్నాడు ఆయన. అంతేకాదు పరలోకములో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ అని రాస్తుంది. పరలోకములో ఉన్నటువంటి దేవుడు, ఏమంటే అమరత్వంలో ఉన్నటువంటి దేవుడు, ఎవరో సమీపింపురాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, ఏమంటే కోటాను కోట్ల దేవదూతలతోటి, కెరూబులతోటి, శరాపులతోటి, గాన ప్రతిగానాలతోటి పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి ఆ మహాదేవుడు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చినట్లు, ఈ భూమి మీదకు రావలసిన అవసరత ఏమొచ్చింది అంటే, ఒక మాట మనం చదువుకున్న పౌలు గారు చెప్తున్నారు. ఏమన్నారంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు. ఈ మాటే అందరికీ కోపం తెచ్చే మాట. అసలు క్రైస్తవులు నిలబడితేనే మొట్టమొదటి మాట్లాడే మాట ఏంటి? ఈ మాట. అయితే మరి యేసు ప్రభు వచ్చిందో అందుకే వచ్చారని ఆయన చెప్తున్నాడు. ఇలా చెప్తే వీళ్ళేమంటారంటే, అసలు మాలో ఏ పాపం ఉంది అంటారు. నేను ఏ పాపం చేశాను అంటారు. నేను ఒక మాట చెప్తాను కదండి, మీరు పాపం చేస్తున్నారు కాబట్టి పాపులు కాదు. పాపం చేయకపోయినా చెప్పండి ఎవరు మీరు? పాపులే. ఎలాగ పాపులు అంటే, మన ఆది తల్లిదండ్రులు మన పితరుల దగ్గరికి వెళ్ళాలి. మన పితరుల దగ్గరికి వెళ్తే మన పితరుడు ఎవరు? అబ్రహాం. ఆయన ముందు ఎవరున్నారు? మొదటి మానవుడు ఆదాము. ఆదాములో నుంచి ఈ పాపం అనేది మనందరికీ ఏమైందంటే సంప్రాప్తమైంది. ఆదాము ఏదైనా తోటలో ఏ పొరపాటు అయితే చేశాడో దాన్ని బట్టి ఈ పాపం మనకు సంప్రాప్తమైంది. మీరు నమ్మకుండా ఉంటే ఒక మాట చెప్తాను. చాలా 15 సంవత్సరాల క్రితం నా జుట్టు ఊడిపోతుందని అప్పుడు రాజమండ్రిలో యాంజిల్ అని కొత్తగా పెట్టారండి, ఈ ట్రీట్మెంట్ పెట్టారు. సరే ఊడిపోతుంది కదా, ఒకసారి వెళ్ళి చూపించుకుంటూ పోయిందే ఉందనేసి వెళ్ళాను. అప్పుడు 200 300 దానికి దాన్ని ఏమంటారు, అడ్మిషన్ ఫీజా ఏదో అంటారు కదా, ఏంటన్నది ఓపి 200 కట్టి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆవిడ అన్న మాట ఏంటంటే, మీ నాన్నకుందా బట్టతల అందండి. మా నాన్నక లైట్గా ఉన్నట్టుందండి అన్నాను. మీ తాతకుందా అందండి. మా తాతని నేను చూడలేదు. మీ ముత్తాతకుందా అంది. మా తాతే తెలతారంటుంటే మళ్ళీ వీడు ఎవరిని అడుగుతుంది? ముత్తాతను అంటుంది. ముత్తాతకు కూడా ఉందో లేదో తెల్దామన్నాను. అప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది, మీ ముత్తాతకున్నా, మీ తాతకున్నా, మీ నాన్నకున్నా నీకు ఖచ్చితంగా వచ్చేద్ది అంది. మరి 200 ఎందుకు తీసుకున్నావు అందరు అనుకున్నాను. ఆల్రెడీ 200 తీసేసుకుంది. ఆవిడ చెప్పిన మాట ఏంటి అంటే, స్నానం చేసినప్పుడు ఎన్ని ఓడుతున్నాయి, తలంటుకున్నప్పుడు ఎన్ని ఓడుతున్నాయి, రాత్రులు పడుకున్నప్పుడు తెల్లారేపటికి ఎన్ని ఓడుతున్నాయి, ఇవన్నీ లెక్కెట్టుకుంటూ కూర్చొని నేను. ఏమండి అలా అదేం ప్రశ్న అంటే అసలు అది ఎన్నుడిపోతున్న లెక్కెట్టుకుంటూ కూర్చోవాలా? అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, మా తాతకు ఉంది కాబట్టి నాకు కూడా ఉంటుంది. మా అమ్మని అడిగాను, అమ్మ తాతకు బట్టతలు ఉందన్నాను. ఉందరా అంది. ఇక నో డౌట్, ఇక మనం ఎన్ని ఆశాలు వేసినా ఇది ఆగదు, ఏం రాసినా ఆగదు. అప్పుడు ఫిక్స్ అయిపోయాను, ఇక దీని జోలికి వెళ్ళటం మానేశాను. రాళ్ళని కాడికి రాళ్ళని, ఉన్న కాడికి ఉన్నాయి. దీనికి స్తోత్రం. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, వంశపారంపర్యంగా చెప్పండి ఏమొచ్చింది? బట్టతలు వచ్చింది, జబ్బులు వస్తాయి, ఆస్తులు రావు. అదేంటో కానీ హాస్పిటల్కి వెళ్ళిన షుగర్ గురించి అడగండి, ఆడది చెప్తాడు, మీ తాతకుందా, మీ నాన్నకుందా, మీ అమ్మకుందా అంటాడు. ఏమండి గుండె జబ్బు గురించి వెళ్ళండి, వాళ్ళు కూడా అది అడుగుతారు, మీ ఇంట్లో ఎవరికైనా ఉందా గుండె జబ్బు అంటారు. అప్పుడు నాకు అనిపించింది, వారసత్వంగా పాపాలు జబ్బులు వస్తున్నాయి కానీ ఆస్తులు రావట్లేదురా బాబు అనుకున్నాను. సరే ఏది ఏమైతే మొత్తం మీద ఇప్పుడు మనం పాపం చేస్తున్నాం కాబట్టి పాపులు
కాదు. పాపము చేయకపోయినా చెప్పండి, మనం ఎవరం అంటే పాపులమే. ఎందుకు పాపులమయ్యామంటే ఏదేను తోటలో జరిగిన సంభవం మనందరికీ తెలుసు. ఏంటి? ఏ పండైతే తినొద్దన్నాడో దేవుడు, హలో, ఏ పండైతే తినొద్దన్నాడో ఆ పండే తిన్నారండి వాళ్ళు. అంతే కదండి? ఏ పండు తినొద్దన్నారో ఆ పండే తిన్నారు. ఆ పండు తిన్న తర్వాత వారు దిగంబరులు అయ్యారు. ఈ దిగంబరులు ఎప్పుడైతే అయ్యారో దేవునికి వాళ్లకు సహవాసం ఏమైపోయింది? తెగిపోయింది. దేవునికి మనిషికి చెప్పిన సహవాసం తెగిపోయింది, కట్ అయిపోయింది. ఇప్పుడు వీరు చెట్ల చాటుకెళ్ళి దాక్కుంటున్నారు. దేవుడు వచ్చి మాట్లాడుతామంటే అప్పుడు వచ్చిన ఎడబాటు మరలా తిరిగి సరిచేయటం కోసం దేవుడు ప్రవక్తలను పంపించాడు, బలులు అర్పించమన్నాడు, న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు, దర్శనాల్లో మాట్లాడాడు, కళ్ళ ద్వారా మాట్లాడాడు. ఎన్ని కార్యక్రమాలు చేసినా మనిషికి దేవునికి ఆ సత్సంబంధం కుదర్చడానికి ఎవడి వల్ల కాలేదు. అందుచేతన యోబు 9:33 అంటాడు, చదవకలేదు. మా ఇద్దరి మీద మధ్యవర్తిగా ఉండి మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటాడండి యోబు గారు. అంటే ఒక మధ్యవర్తి కోసం ఆ దినాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారండి. దేవుని వాక్యం వింటున్న స్నేహితులారా, ఏదేను తోటలో తెగిపోయిన సంబంధం మనిషి దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతూ ఉన్నాడండి. దగ్గర అవ్వటం కోసం మనుషుడు ఏం చేయటం ప్రారంభించాడు తెలుసా? భూదానం చేయటం ప్రారంభించాడు, వస్త్రదానం చేయటం ప్రారంభించాడు, అన్నదానం చేయటం ప్రారంభించాడు, ఉలవలదానం, పెసలదానం, కన్యాదానం, నేత్రదానం, రక్తదానం, ఎన్ని దానాలు చేస్తున్నారండి. ఈ దానాలు చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వాలి. 1 మైలు రమ్మంటే ఎన్ని మైళ్ళు వెళ్ళాలి? 2 మైళ్ళు వెళ్ళాలి. ఇదంతా యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఈరోజు కొత్తగా చేయటం కాదు. వీళ్ళు ఏదేని తోటలోనే వీళ్ళ దిగంబరత్వం కప్పుకోవటం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. పాపం నుంచి బయటకు రావాలని ఏదేని తోటలో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎలా చేశారో చిన్న వ్యాఖ్యానం చెప్తాను, వినండి. అందరూ నా వైపు చూడండి. ప్రియులారా, ఒక్కరోజు విషయం ఏంటి అంటే ఈ ఆదాముకి అవ్వ మీద మనిషికి వచ్చినట్టు వచ్చింది కోపం. ఎవరికి వచ్చినట్టు? మనిషికి వచ్చినట్టు వచ్చి ఆదాము అవతా అన్నాడు, ఇదంతా నీ వల్ల జరిగింది అన్నాడు. ఎవరిని? అవ్వమ్మని. ఏం జరిగింది వీళ్ళకి? దేవునికి ఆదాముకి సంబంధం కట్ అయిపోయింది కదా. ఇదంతా ఎవరి వల్ల జరిగింది అన్నాడు? నీ వల్ల జరిగింది అన్నాడు. ఆడవాళ్ళు అలాగంటే ఊరుకోరు, ఇట్లో దోసేస్తారు. మళ్ళీ మొగుడి మీద ఇట్లో దోసేస్తారండి. ఈవిడందే నా వల్లే జరిగిందా? పండు నేను కొంచెమే తిన్నాను, నువ్వు పండే తిన్నావు. తినేటప్పుడు ఏమన్నావు? నువ్వు సూపరే, నువ్వు చాలా సూపరు, నిజంగా నీలాంటి దొరకటం నా అదృష్టం అన్నావు కదా. కవిత్వం చెప్పేవాడు ఆ రోజు, కవిత్వం మాట్లాడు. మరి దేవుడు ఏమన్నాడు? తినుదినమున నిశ్చయముగా నీవు. మరి చచ్చిపోయారా? చావలేదు. చావకపోతే ఇవిడేముంది? దేవుడు ఎప్పుడు అలాగే అంటాడు. అంచేత నువ్వు ఆయన మాటగా తింటే ఎవరి మాటను? నా మాటినంది. ఆ రోజు నుంచే గ్రిప్లో పెట్టుకోవడం ప్రారంభించింది. ఈ రోజుకి అదేననుకోండి, దేనికి స్తోత్రం. సరే, మొత్తం మీద విషయం ఏంటి అంటే ఆదాముకి కోపం వచ్చి ఇలాగ నడినప్పటికి ఈవిడంది, ఆ రోజు నువ్వు నన్ను పొగిడావు, నేను పండు కొంచెమే తిన్నాను, నువ్వు పండు తిన్నావు అనేసి ఆవిడ మొత్తం మీద ఆగలేదు. ఈయన్నే నోరు మూపించేసింది, నోరు మూసేసాడు. మూసిన తర్వాత ఒక రోజు అంది, ఐడియా అందండి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా ఉంది ఇప్పుడు? లేదు, ఐడియా పోయింది. ఐడియా సిమ్ ఉందా? లేదు కదా సిమ్. ఐడియా సిమ్మే పోయింది. సరే, మొత్తం మీద ఒక్క ఐడియా అందండి. ఏంటే అన్నాడు. ఏమీ లేదు కానీ నాకు ఒక ఐడియా వచ్చింది, అంజూర పాకులు కోసుకురా అందంట. ఏమండి, ఇదివరకే ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ నమ్మి ఆ ప్లాన్ విన్నప్పుడు పాడైపోయాడు కదా. రెండోసారి మళ్ళీ ఆవిడ ప్లాన్ వినమని ఏమైనా ఉందా? మాట్లాడాలి, లేదు కదా. అయినా సరే అన్నాడు. ఎందుకే అన్నాడు. నేను చెప్తున్నాను, వెళ్ళి అంజూర పాకులు కోసుకురా అందండి. అందరూ జాగ్రత్తగా వినండి. అంజూర పాకులు కోసుకురా అందండి. ఎందుకే అన్నాడు. నీకు కంగారు ఎక్కువ, వెళ్తే అందంతే. దెబ్బకు నోరు మూసేసాడు. నోరు మూసేసి వెళ్ళి అంజూర పాకులు కోసుకొచ్చాడు. వింటున్నారా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అంజూర పాకులు కోసుకొచ్చాడు. అంజూర పాకులు కోసుకొచ్చిన తర్వాత ఈవిడందే, నువ్వు రెస్ట్ తీసుకో. ఎన్ని బైబిల్ ఎతకండి, బైబిల్ ఉండవు.
నేను చెప్తున్నా జాగ్రత్తగా వెళ్ళండి. ఈయన రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఈ అంజూరపు ఆకుల్ని 2 కచ్చడాలు చేసింది. కచ్చడాలంటే మిడ్డీ డ్రెస్సులు అన్నమాట. అంతే కదా, మిడ్డీ డ్రెస్సులు. ఆవిడకు ఒక మిడ్డీ డ్రెస్ కట్టుకుంది. తర్వాత ఈ లోపల ఆదాము లేచాడు. ఆదాము లేచేటప్పటికి చూశాడు. ఏ భలేగా ఉంది, సూపరు అన్నాడండి. నీకు కూడా చేశాను బావా, ఆగు అనేసి ఆదాముకు కూడా ఒక మిడ్డీ డ్రెస్ కట్టింది. ఆదాము కూడా మిడ్డీ డ్రెస్ కట్టేటప్పటికి ఆదాము పడుతున్నాడు, నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి అని మొదలెట్టాడు. యోసో కమలాకర్ గారు రాసినట్టున్నారు ఆ పాట. సరే, మొత్తం మీద చెరుకు ఒక మిడ్డీ. బాగా వినాలి. మిడ్డీ డ్రెస్సు ఫస్ట్ తయారీ కేంద్రం ఎక్కడంటే ఏదేను. రెండోది, మిడ్డీ డ్రెస్సు ఫస్ట్ లేడీ స్టైలర్ ఎవరంటే అవ్వమ్మ. ఈ చెరుకో డ్రెస్సు కట్టుకున్నాక మళ్ళీ అంటుంది, కంగారు పడుకో, నన్ను వారం రోజులు తిడుతున్నావు నువ్వు, ఇప్పుడు చూడు ఐడియా మళ్ళీ నేనే ఇచ్చాను అంటే మళ్ళీ అన్నాడు, నువ్వెంతైనా సూపరే. మళ్ళీ మనోడు కవిత్వంలో చేతులు, నువ్వెంతైనా సూపర్, నీ తెలివి అమోఘం, అసలు నువ్వు దొరకటమేనా అదృష్టం అని మళ్ళీ ఆవిడని పొగిడేస్తుంటే లెవెలేస్తుంది. ఏమంటే లెవెలేస్తుంది. చివరికి మొత్తం మీద విషయం ఏంటి అంటే ఇద్దరు మిడ్డీ డ్రెస్సులు కట్టుకున్నారు. అంటుంది, దేవుడు వస్తాడు చల్లపూట వేళ, ఆదామని పిలుస్తాడు, ఆదామా ఈరోజు భయపడక్కర్లేదు, మన ఇద్దరం ఎవరు ముందుకు వెళ్ళిపోదాం, దేవుడు ముందుకు వెళ్ళిపోదాం అనేసి చాలా ఉత్సాహంగా మంచి మాటలు చెప్పేస్తుంటే ఆదాం పొంగిపోతున్నాడు. చివరికి విషయం ఏంటంటే అది మే నెల. అది మే నెల. కొంతమందికి మాత్రమే వెలిగినట్టుంది బలుబు. అది మే నెల. అర్థమైందా? అది మే నెల. హ్యాపీ క్రిస్మస్. మే నెల అంటే ఎన్నిసార్లు అన్నాను, ఎందుకన్నాను చెప్పండి? అబ్బా, మామూలు వాళ్ళు కదండి, గోపురం వాళ్ళు కంటే స్పీడ్గా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. అది మే నెల. అయితే ప్రియులారా, వీళ్ళిద్దరూ సాయంత్రం అయిపోయింది, పొద్దున కొట్టుకున్నట్టున్నారు అంగీలు, ఈ మిడ్డీ డ్రెస్సులు. ఏమంటే సాయంత్రం దేవుడు రానే వచ్చాడు, ఆదామా అన్నాడంతే. ఆదామా అనేటప్పటికి వీళ్ళిద్దరూ ఏమంటే హుషారుగా లేచారు. ఒకరికి మించి ఒకరు పరిగెడతం ప్రారంభించారు. ఇద్దరు రాసుకున్నారు మిడ్డీలు ఊడిపోయి. ఎండిపోయి కదా ఆకులు, ఎండిపోయిన సంగతి ఇలా వెళ్దాం. వీళ్ళు ఏమనుకున్నాడు, బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు. వీళ్ళ మిడ్డీలు ఊడిపోతే మళ్ళీ క్యారం అన్నారు, అంతే. సరికో చెట్టుకి దాక్కున్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడే కనికరించి ఒక జంతువును చంపి ఆ జంతు చర్మం తీసి చర్మపు చొక్కాయలుగా చేసి వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పాడు. దేవునికి స్తోత్రం. అనగా ఈ పిచ్చి అసలు ఎప్పటి నుంచి ప్రారంభం? ఏదైనా తోటలో నుంచే ఈ ఐడియాలు, చెత్త ఐడియాలు ప్రారంభం. ఈ రోజున కూడా మనుషులు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చి, ఆ దానాలు ఈ దానాలు చేసి పరలోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. నీ జీవితంలో పొర్రపాటుని వెళ్ళలేవు. అన్నదానం చేయటం మంచిదే, వస్త్రదానం చేయటం మంచిదే, చెయ్యాలి. రక్తదానం చేయటం మంచిదే, చెయ్యాలి. బైబిల్లో రాయబడి ఉన్నాయి. నువ్వు చేయటం ఏంటి? యేసు ప్రభువే చెప్పాడు, 2 పూటలకు నీకుంటే ఒక పూటకు లేని వాడికి పెట్టమన్నాడు యేసు ప్రభు. నీ దగ్గర వస్త్రాలుంటే వస్త్రాలు లేని వాడికి ఇమ్మని చెప్పాడు. ఈ క్రిస్మస్ కార్యక్రమాలలో దేవుని బిడ్డలారా, యావత్తు ప్రపంచంలో ఎక్కువ వస్త్రాలు పంచేది క్రైస్తవులు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మనం చెయ్యాలి. అవి చేసినంత మాత్రాన పరలోక రాజ్యం చేరం. దేవునికి మనకు మధ్యలో పాపం అనేది అడ్డుగోడగా ఉంది. ఈ యొక్క అడ్డుగోడను తొలగించాలి, ఈ అడ్డుగోడను తీసివేయాలి. అందుచేతనే పౌలు గారు అంటారు కదా, ఆ యేసుక్రీస్తు ప్రభువే మధ్యవర్తిగా ఉండి ఈ లోకానికి వచ్చి ఏమండి నీ మీద ఉన్న పాపాన్ని తొలగించడం కోసం వచ్చాడని చెప్పాడని. అందుచేత మత్తయి సువార్త 1:21 ఆయనకు యేసు అని పేరు పెడతారని చెప్పాడు. రక్షకుడు అంటే ఎవరండి? ఆయన యేసు. ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు అంటే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు, పాపములు తీసివేయటానికి వచ్చాడు. 2 మాటలు చెప్పాను. ఇక 3వది ఏంటి అంటే ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. సరే, ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఈ రోజున యావత్తు ప్రపంచంలో ప్రజలకు చెప్పండి ఏమి లేదంటే సమాధానం లేదు.
సమాధానం ఎందుకు ఉండదంటే పాపాన్ని బట్టే సమాధానం ఉండదు, పాపాన్ని బట్టే మనిషికి రక్షణ ఉండదు. ఇవన్నీ కూడా మనం గమనించగలిగితే గనక వీటన్నిటికీ సరిపోయిన వాడు, చాలిన వాడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభు ఒక్కడే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీకు జరిగిన సంఘటన ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది నాకు తెలిసింది కాదు, దైవ సేవకులు జెర్మియా గారు చెప్పినటువంటి మాట. ముంబై పట్టణంలో జరిగినటువంటి సంఘటన. ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, తనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. వింటున్నారండి? 2 పిల్లలు ఉన్నారు. అయితే భర్త ఏదో చిన్న ప్రాబ్లం బట్టి చనిపోయాడు. చనిపోతే భార్య, పిల్లలు అనాథలైపోయారు. ఇంటది కట్టలేకపోతున్నారు. ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో పట్టుకుపోయారు. పిల్లలకు భోజనం పెట్టలేకపోతుంది, ఫీజులు కట్టలేకపోతుంది. ఈలోపు ఇంటి కూడా ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, అద్దెల్లు. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆవిడకి చిన్న సలహా ఇచ్చారు. మంచి సలహా ఏం కాదు, చెడ్డ సలహా. నువ్వు యవ్వనంలో ఉన్నావు, అందంగా ఉంటావు, అలాగా ఆ పాప వృత్తిలోకి వెళ్తే 4 డబ్బులు సంపాదించుకుంటే పిల్లలను పోషించుకోవచ్చు అనేసి ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఆమెను ఒక పాప వృత్తిలోనికి నడిపించేశారు. అయితే ఆవిడికి తెలుసు తప్పు చేస్తానని తెలుసు, కానీ ఇక వేరే మార్గం తనకి లేదాక పిల్లలను పోషిస్తానికి. ప్రతిరోజు సాయంత్రం వెళ్ళిపోయేదంట, తెల్లారు వచ్చేది, డబ్బులు తెచ్చుకునేది, పిల్లలకేదో గుప్పుడు మెతుకులు పెట్టుకునేది. రోజులు జరుగుతున్నాయి, కానీ తన మనస్సులో ఎక్కడో వేదన ఉంది, బాధ ఉంది, తప్పుడు పని చేస్తాననేసి ఆవిడికి భయం ఉంది. అయితే కొన్ని దినాలకు అందులోంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుచేతనంటే తన భర్త పేరు పోయింది, వాళ్ళ కులం పేరు పోయింది, వాళ్ళ అత్తవారింటి పేరు, అమ్మగారింటి పేరు పోయింది. టోటల్గా ఆవిడంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక అసహ్యం కలిగేలాగా అయింది. పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, ఈ ప్రభావం పిల్లల మీద పడుద్ది. అందుచేత నేను ఇందులో ఉండకూడదు, బయటకు వచ్చేయాలనుకుంటుంది. ఆవిడకి ఏదో ఆవిడ తెలిసిన భక్తి ఆవిడకు ఉంది. ఆ భక్తిని బట్టి ఏవేవో చేసింది. ఆవిడ నమ్మిన వాళ్ళని అడిగింది ఇందులోంచి విడిపించమని. ఎవరు ఉలకలేదు, పలకలేదు. ఆవిడ నా వృత్తిలోంచి బయటికి తీసుకురాలేకపోయారు. ఒకరోజు చనిపోవాలనుకుందంటండి. చనిపోవాలనుకుంది, కానీ పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారని మరలా వాయిదా వేసుకుంది. ఇంటి పక్కన ఒక క్రైస్తవురాలు ఉందండి. ఆ క్రైస్తవురాలు వెళ్ళి చెప్పిందంట, అమ్మా నువ్వు ప్రతిరోజు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు, మళ్ళా వస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని నేను అడగను, కానీ నువ్వెందుకో మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకోకుండా, భయంతో బ్రతుకుతున్నట్లున్నావు. మాతో పాటు ఒకసారి చర్చికి వస్తే చర్చిలో చెప్పే వాక్యం వింటే నీకు కాస్తంత మనశ్శాంతి దొరికిద్ది అని చెబితే పాపం ఆవిడ నమ్మి ఆవిడ కూడబడి మందిరానికి వెళ్ళింది. మందిర వాతావరణం అంతా ఒక రకంగా ఉంటుంది కదా. ఆదివారం అందరం ఏం చెప్పుకుంటాం, మనం వందనాలు చెప్పుకుంటాం, ప్రేమగా పలకరించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడుతుంటే పాటలు వింటాం, సాక్ష్యాలు చెప్తే మనకు ధైర్యం వస్తుంది. దైవ సేవకులు ఆదరణకరమైన మాటలు చెప్తూ ఉన్నప్పుడు మనం ఆదరించబడతాం. ఆ మాటలన్నీ ఆవిడకి కొత్తగా అనిపించినాయి, అదొక ప్రపంచంలాగా అనిపించింది. ఈ భూమి మీద కూడా ఒక కొంత గుంపుల వారిలాగా కూడుకుని ఇంత ఆనందంగా ఉంటారా అని అనిపించి వాక్యం వింటా ఉంది, పరవశిస్తూ ఉంది. అలాగా మెసేజ్ అయిపోయే లోపు ఆ దైవ సేవకుడు ఏం చేశాడంటే, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, ఆ నరకానికి వెళతారు అని చిన్న మాట చెప్పి ముగించేసాడంట. ముగించేసేటప్పటికి ఆరాధన అయిపోయింది, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఈవిడికి అర్థమైపోయింది, నేను చేస్తున్నది తప్పే, కానీ అందులోంచి బయటకు రావాలి. అయితే ఇప్పుడు నాకు నరకమే ఉందన్నమాట, అగ్నిగుండమే ఉందన్నమాట అని మోకాళ్ళ మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. ప్రభువా నిన్ను విడిపించు 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 అని ఏడుస్తూ ఉంది. తీసుకెళ్ళినటువంటి ఆవిడ మెల్లిగా ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా పాస్టర్ గారు వెళ్ళిపోయారు, ప్రజలందరూ వెళ్ళిపోయారు, మనం ఇంటికి వెళ్దారంటే లేదు ఇంతవరకు వాక్యం చెప్పిన పాస్టర్ గారితో నేను మాట్లాడాలి అంటే ఆ వాక్యం చెప్పిన పాస్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారండి. తీసుకెళ్తే పాస్టర్ గారితో మాట్లాడుతుంది, అయ్యా మీరు చెప్పిన వర్తమానం అంతా విన్నాను, లాస్ట్లో మీరు ఒక మాట అన్నారు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడని. ప్రస్తుతానికి నేను అదే వృత్తిలో ఉన్నాను, కావాలని చేయటం లేదు, ఒళ్ళు బలిసి చేయటం లేదు. నా భర్త ఇలా చనిపోయాడు, నా చిన్నపిల్లలను పెంచుకోవటం కోసం ఎవరో చెప్పినటువంటి మాటని నేను ఆ కోపంలోకి వెళ్ళిపోయాను.
అందులోంచి రాలేకపోతూ ఉన్నాను, నేను పలానా భక్తి చేసేదాన్ని, దయచేసి అందులోంచి బయటకు వచ్చే మార్గం చెప్పండి అని ఏడవటం ప్రారంభించిందంటండి. దైవ సేవకుడు దగ్గరకు తీసుకుని బైబిల్లోంచి కొన్ని వాక్యాలు చూపించి, ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు, పాపాలు తీసేయటం కోసం వచ్చాడు, ఆయన రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది, ఇలాంటి మాటలన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలన్నీ విని ఆవిడికి ఆటోమేటిక్గా చెప్పండి ఏం కలిగిందంటే విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో ఆవిడ పాపాలన్నీ కూడా యేసు ప్రభు క్షమించేశాడు అనే నిశ్చయిత ఆవిడకు దొరికింది. ఆ దొరకగానే అంది, అయ్యా ఈ రాత్రి నుంచే ఇక నేను ఆ పాపపు పనికి వెళ్ళను అందండి. చప్పట్లు కొట్రా. ఈ రాత్రి నుంచి ఆ పాపపు పనికి వెళ్ళనని చెప్పింది. వెళ్ళనని చెప్పి మళ్ళీ వెంటనే అంది, మరి నా బిడ్డలను ఎలా పెంచుకోను అందంట. బిడ్డలను పెంచుకోవడానికి పాప పని చేయక్కర్లేదు, 2 ఏళ్లలో పాచి పని చేయి అని ఆ చర్చిలో ధనవంతులు ఇద్దరుంటే ఆ ధనవంతులు పిలిచి ఉదయం ఒక ఇంట్లో చేస్తుంది, సాయంత్రం ఒక ఇంట్లో చేస్తుంది, జీతం ఇవ్వండి, మీరు తినగా మిగిలిన ఇవ్వండి, మీరు కట్టుకోగా నలిగిపోయిన బట్టలు ఇవ్వండి అని చెప్పి 2 ధనవంతులు వీళ్ళకి అప్పగించాడండి. వాళ్ళు జీతం ఇస్తున్నారు, వాళ్ళు తినగా మిగిలిన ఇస్తున్నారు, పిల్లలకు పెట్టుకుంటుంది, జీతంతో చదివిస్తుంది, పిల్లలకు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. దైవ సేవకులకి 2 సహకారులుగా ఉన్నారు. ఏమండి చర్చిలో పరిచర్య అంతా 2 బిడ్డలే చేస్తారు, తల్లి చేస్తుంది. ఒక సమయం వచ్చింది, ఇలాంటి క్రిస్మస్ టైంలో 3 బాప్తిసం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. ఏమండి ఆ పిల్లలకు కూడా అద్భుతంగా దేవుని సేవలో సేవకునితో పాటు ఎదుగుతూ ఉన్నారు. అద్భుతం ఏంటి అంటే అందులో ఒక అబ్బాయి ప్రస్తుతానికి ముంబై పట్టణంలో 2500 మంది విశ్వాసులు కలిగిన సంఘానికి పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా. అందులో మరొక అబ్బాయి ప్రస్తుతానికి దేవుని బిడ్డలారా మహారాష్ట్రలో ఒక జిల్లాకి జిల్లా కలెక్టర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే గత 8 సంవత్సరాల క్రితం ఆ తల్లిని ఇంటర్వ్యూ చేశారు. నీ బిడ్డలంతా ప్రయోజకులు అవ్వడానికి కారణం ఏంటి, నువ్వెంత దీవించబడతానికి కారణం ఏంటి, నువ్వు ఎలాగ పాపం నుంచి బయటకు వచ్చావు అని అడిగితే ఆవిడ చెప్పిన మాట ఏంటి అంటే, నేను నమ్మిన వారు, నేను ఆరాధించిన వారు, నేను పూజించిన వారు ఎవరు నేను పాపం నుంచి బయటకు తేలేకపోయారు. యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకున్నాను, ఆ యేసు ప్రభువే నన్ను ఆ పాపం నుంచి విడిపించాడు, ఆ యేసయ్యే నా బిడ్డలకి భవిష్యత్తు ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చిందండి. ప్రియులారా, నువ్వు ఏ సాతానుగాడి యొక్క కబంధాస్తాల్లో నలిగిపోతూ త్రాగుడికి బానిసైపోయి, వ్యభిచారత్వానికి బానిసైపోయి, తిరుగుళ్ళకు బానిసైపోయి, పేకాట్లకు బానిసలైపోయి, ఎవరి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడం కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నువ్వు ఒక్కడవే పాపి కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి చెప్పండి ఎవరండి పాపులే. మేము విడిపించబడ్డాం, మీరు కూడా విడిపించబడటానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మీరు ప్రభు దగ్గరికి రండి. స్తోత్రం. ఆయన పాపములు తీసివేయటానికి వచ్చాడు, మీ ఆత్మను రక్షిస్తానికి వచ్చాడు. 3వది ఏంటి అంటే ఆయన మనకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? స్తోత్రం. అర్థమైందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనటానికి ఎన్ని రుజువులు చెప్పాను? 7. వచ్చిన యేసు ప్రభు ఏం చేశాడు? హలో, ఇక్కడే ఉన్నారా? ఏం చేశాడు? పాపాలు తీసేసాడు, ఆత్మను రక్షించాడు. 3వది సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? క్రిస్మస్ అంటే మనం ఏం చెయ్యాలి? క్రిస్మస్ అంటే మనం ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగానండి. ఉయ్యాలేసి ఉయ్యాల్లో బాలుని పడుకోబెట్టి లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి అని పాట పాడుతూ ఇంటి మీద స్టార్ ఎట్టి, ఇంట్లో బారెట్టి, అలాగే యేసు ప్రభుని ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి అమాయకంగా మన పనులు మనం చేసుకుంటామా? అది కాదండి. మనం ఏం చేయాలో ఒక్క 3 మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. తీయండి మత్తయి రాసిన సువార్త
మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 10వ వాక్యం తొందరగా. 2:10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిర్రి. దేవునికి స్తోత్రం. జ్ఞానులు చేసిన పని. ఎప్పుడైతే వారు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడని వారికి తెలిసిందో, వారు వెతుక్కుంటూ యేసు ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటి అంటే యేసు ప్రభును చూశారు. యేసు ప్రభును చూసి ఆరాధించారు. ఆరాధించడమే కాదు, వారి యొక్క పెట్టెలు విప్పి ఆయనకు బంగారము సాంబ్రాన్ని బోలాన్ని చెప్పండి ఏం చేస్తారంటే కానుకలుగా సమర్పించారు అని రాస్తుంది బైబిల్లో. ప్రైజ్ ద లార్డ్. నా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి ప్రభు వచ్చిన కారణం ఏంటో చెప్పాను. ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు మామూలు వ్యక్తి కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఒక్కడే పూజారువుడు, ఆయన ఒక్కడే స్తోత్రారువుడు. ఈ భూమి మీద అనేక మంది ఉన్నా ఆయన తప్ప పూజారువుడు మరొక ఆయన లేడు. స్తోత్రం. అక్కడ మరి ఉంది, మరియమ్మను పూజించలేదు. యేసేపు ఉన్నాడు, యేసేపును పూజించలేదు. నక్షత్రం ఉంది, నక్షత్రాన్ని పూజించలేదు. కానీ వారు ఎవరిని పూజించారంటే యేసును మాత్రమే పూజించారండి. ఆయన ఒక్కడే పూజారువుడు. స్తోత్రం. కనుక ఈ రాత్రి మనం చేయవలసిన పని ఆయన్ని పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆ ఆరాధన పూజ ఎలాగుండాలంటే మనం పూర్తిగా మనం ఆయనకి ఏం చేయాలంటే అర్పించేసుకోవాలి. అలాంటి ఆరాధన చెయ్యాలి. నేను మళ్ళీ వాళ్ళ గురించి చెప్తాను ఒక మాట. దొంగోళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు కూడా దొంగతనానికి వెళ్తూ ప్రార్థన చేసుకుని వెళ్తారండి వాళ్ళు. తెలుసా? మరి ఏంటనుకున్నారు వాళ్ళు? ఫస్ట్లో నేను ఆ ఊరు సేవ ప్రారంభించినప్పుడు లైన్కి వెళ్తున్నాం ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేసి పంపించా. నాకు తెలదు కదా మరి లైన్ అంటే ఏమనుకుంటావు, ఏ కూరగాయల వ్యాపారం అనుకుంటావండి. నేను తీరా తర్వాత ఒక 5-6 నెలలు తెలిసింది లైన్ అంటే వాళ్ళు దొంగతనానికి లైన్ అంటారంట వాళ్ళు. 6 నెలలకి ఇప్పుడు తెలిసింది. బాబోయ్, ఎన్ని ప్రార్థనలు చేసి పంపించాను నేను అనిపించేప్పుడు అన్నాను, ఇక నుంచి నేను ప్రార్థన చేయను, మీరు దొంగతనానికి వెళ్ళకూడదంటే వాళ్ళే చేసుకుని వెళ్తుంటారు. దేవుని బిడ్డలారా, ఎంత ప్రమాదం అండి అది, ఎంత దోషం, ఎంత అవమానం దేవునికి. ఈ రోజున మన హృదయాలు అర్పించుకోకుండా, మన జీవితాలు అర్పించుకోకుండా, మన బ్రతుకులు ఆయనకి అర్పించుకోకుండా ఈ రోజున ఆరాధన చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు, భక్తి చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది త్రాగేసి పాటలు పాడతారండి. మన చర్చిలో కాదులే, దేవునికి స్తోత్రం. తాగేసి పాడతారండి. ఒకడంటండి ఈస్టర్ రోజున తాగేసాడంట. ఈస్టర్ అంటే ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచిన రోజు. ఎంత తాగేవారు అన్నాడంట. యేసు ప్రభు నా కోసం లేచాడు, హల్లెలూయా, ఈ ఆనందంలో తాగనన్నాడంట. మళ్ళా గుడ్ ఫ్రైడే తాగాడంట. గుడ్ ఫ్రైడే ఎంత తాగమన్నాడంట. అసలు మీరు మనుషులేనా? యేసు క్రీస్తు ప్రభు మన పాపముల కోసం సిలువలో చచ్చిపోతే ఆయన చూసి తట్టుకోలేక తాగానన్నాడంట. క్రిస్మస్ కూడా తాగాడంట. మరి క్రిస్మస్ ఎందుకు తాగారు అని అడిగారంటండి. యేసు ప్రభు మన పాపాల కోసం పరలోకం విడిచిపెట్టి లోకానికి వస్తే ఆయనకు త్రాగుడు ఒక పెద్ద లెక్క, అందుకే తాగేశారు అన్నాడంట. ఇక్కడ తాగంది ఎప్పుడు, ఇక్కడ ఏ పండుగ వచ్చినా తాగుతాడు. అలాంటి ఆరాధనలు కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావలసిన ఆరాధనలు ఏంటి అంటే పూర్తిగా నువ్వు ఆయనకి అప్పగించుకోవాలి. సజీవ యాగంగా, సర్వాంగ హోమంగా పూర్తిగా నీ బ్రతుకుని ఆయనకు అప్పగించుకుని ఆరాధన చెయ్యాలి. స్తోత్రం. అలాగ చేయగలిగితే నువ్వు దేవునికి బంగారం ఇవ్వగలవు, నువ్వు కానుక ఇవ్వగలవు, స్థలాలు ఇవ్వగలవు, పొలాలు ఇవ్వగలవు, దేవునికి ఏదైనా ఇవ్వగలవు. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేసినప్పుడు ఇక దానితో పాటు ఏదైనా ఇవ్వగలవు. అసలు క్రిస్మస్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చుట అంతే. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తుని మన కోసం ఏం చేశాడు?
ఇచ్చేశాడు కానుకగాను. మరి యేసు ప్రభు ఏం చేశాడు మన కోసం? ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు, ఆయన శరీరంలో నీరంతా ఇచ్చాడు. మరి రాత్రి క్రిస్మస్లో మరి నువ్వేమిస్తావో? నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి, విలువైన కానుక కూడా ప్రభువుకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానుక అనగానే బుర్రల కిందెట్టేయారంతే కదా, పైకెత్తండి బుర్రలో. నేను పట్టుకెళ్ళను, ఈ ఖర్చులకే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మొదటిది. ఇక రెండోది మనం ఏం చేయాలో రెండో మాట చెప్తాను. మత్తయి రాసిన సువార్తలోనే చూడండి. మత్తయి రాసిన సువార్తలోనే రెండవ అధ్యాయంలో 12వ వచనం చదువుకుందాం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. స్తోత్రం. ప్రియులారా, జ్ఞానులు ఇప్పుడు వారు మార్గాన్ని మార్చుకున్నారు. హలో, ఏం మార్చుకున్నారు? మార్గాన్ని మార్చుకున్నారు. వారు వచ్చిన మార్గంలో మరణం ఉంది, వారు వచ్చిన మార్గంలో మోసం ఉంది, వారు వచ్చిన మార్గంలో కపటం ఉంది. ఎలాగో చెప్తాను వినండి. హేరోదు ఏమన్నాడు? మీరు వెళ్ళి ఎక్కడ పుట్టాడో తెలుసుకుని మీరు పూజించి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఏం చేస్తాను? పూజ చేయటానికా చంపేయటానికి. ఒకటి మరణం, రెండవది కపటం ఉందా లేదా? కపటం. మూడవది మోసం ఉందా లేదా? ఆయన మాటల్లో మోసం ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన మార్గంలో కపటం, మోసం, మరణం ఉంది. అందుచేత ఇప్పుడు దేవుడు మరలా వీళ్ళకు బోధ చేసి మీరు వచ్చిన త్రోవలో వెళ్ళకోకుండా వేరొక మార్గంలో మీ దేశానికి వెళ్ళండి అంటే, వీళ్ళు జ్ఞానులు కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్ముడు బోధించినట్లుగా బోధ విని వచ్చిన మార్గంలో వెళ్ళకోకుండా వేరొక మార్గంలో వాళ్ళు ఎక్కడికి చేరారంటే వాళ్ళ దేశానికి చేరారు. స్తోత్రం. ప్రియులారా, ఈ స్థలానికి మీరు వచ్చేటప్పుడు మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, మీ ఆలోచనలు ఏంటో తెలియదు, మీ మార్గాలు ఏంటో తెలియదు, మీ భక్తి ఏంటో తెలియదు, మీ విశ్వాసం ఏంటో తెలియదు, మీ నమ్మకాలు ఏంటో తెలియదు. కానీ రాత్రి ఈ స్థలానికి వచ్చావు. యేసు ప్రభు ఎలాంటి వాడో వింటూ ఉన్నావు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడో వింటూ ఉన్నావు. యేసు ప్రభు మతాలు స్థాపిస్తానికి కానీ, కులాలు చెడగొడతానికి కానీ, ఏడు ప్రజలను రెచ్చగొడతానికి కానీ, ఇక్కడ పార్టీలు స్థాపిస్తానికి కానీ ఆయన రాలేదు. ఆయన వచ్చిన కారణం 3 కారణాలు చెప్పాను. ఒకటి పాపములు తీసివేయటానికి, 2 మన ఆత్మను రక్షించటానికి, 3 సమాధానం ఇవ్వటానికి. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరో నీకు అర్థమైంది కాబట్టి ఇంతవరకు నీకున్నటువంటి ఆ మనసు మార్చుకొని నిజదేవుడైన యేసు మార్గములో నడిచి వెళ్ళుదువుగాక. ప్రైజ్ ద లార్డ్. మా ఊర్లో ఒకడు అన్నాడు, నువ్వెన్ని చెప్పరా, నేను మారను, మా తాతల గాడి నుంచి ఏదో వస్తుందో అదే, నువ్వు ఇప్పుడు కొత్తగా చెప్తే నేను మారను అన్నాడు. అప్పుడు నేను అడుగు మాట అన్నాను, మీ తాతల గాడి నుంచి వచ్చిందే చేయాలంటే అర్జెంటుగా నువ్వు గోచి పెట్టుకో అన్నాను. బాగలేదా? బాగుందా లేదా? రెండోది పంచికొట్టైనా కొట్టుకో, అంతే తప్ప ప్యాంటు చొక్క వేసా అంటూ ఊరుకున్నాను. అలాగంటున్నావేంట్రా అన్నాడు. ఎన్ని మార్చుకురాలేదు నువ్వు? పొలంలో పోయి వంట చేసుకునే నీవు ఎక్కడ దాకా వచ్చావు? గ్యాస్ దాకా వచ్చావు. నూతులో నీళ్లు తోడుకునే నీవు ట్యాప్ దాకా వచ్చావు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగాను. దేవుని బిడ్డలారా, గుర్రబళ్ళ మీద గాడిదల మీద వెళ్ళే మనం చెప్పండి ఎక్కడ దాకా వచ్చాం? కార్ల దాకా వచ్చి హెలికాప్టర్ల దాకా వచ్చాం. ఏమంటే గోచి పెట్టుకుని పంచికొట్లు కొట్టుకు తిరిగా మనం చెప్పండి ఎక్కడ దాకా వచ్చాం? ప్యాంటు షర్ట్ల దాకా వచ్చాం. మరి ఇంత డెవలప్ అయిపోయాం. అంతేకాదు, స్త్రీలు అయితే కేవలం ఒక సారీ మాత్రమే మొత్తం చుట్టుకోవాలి, బ్లౌజ్ వేసుకోకూడదు. మరి ఆ ధర్మం అంతే. మరి ఆ రోజులు అవే, నేను మారను అంటే అదే. మరి కానీ ఈ రోజున మరి ఎంత డెవలప్ అయిపోయావు? ఒక జాకెట్ వర్క్కి 10,000 అంటే తమ్ముడా. తెలుగు స్తోత్రం. పోనీ 10,000 పెడితే పెట్టారు, వెనకాలంతా బ్లో అవుటే. మళ్ళా ఒక హెలికాప్టర్ వాళ్ళొచ్చి మరి ఎందుకు 10,000 ఎట్టిందో అర్థం అవుతుంది ఆవిడికి. దేవునికి స్తోత్రం. పండగ, ప్రైజ్ ద లార్డ్. మరి అలా ఉండాలి. మారదంట. అన్నీ మార్చుకుంటూ వస్తున్నావు. సత్యం ఏంటో తెలుసుకో. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి
చూడనట్టు వదిలేశాడు. ఇప్పుడు జ్ఞానకాలం, నీకు బోధకులు ఉన్నారు, నీకు బోధిస్తూ ఉన్నారు, సత్యం వెల్లడవుతా ఉంది, పరిస్థితులు మారుతా ఉన్నాయి. నిజదేవుడు ఎవరో నీ కళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుంటే గనక నువ్వు మార్గాన్ని మార్చుకోవాలి, నీ మనస్సును మార్చుకోవాలి. స్తోత్రం. నీ మనసు ఏమవ్వాలి? మారాలి. ఓల్డ్ పాట ఒకటి ఉండేదండి, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారమంటూ మారమంటూ సాక్ష్యము చెబుతారు, మారమంటూ మారమంటూ ఆ సాక్ష్యము కాస్త సాగకపోతే, ఆ సాక్ష్యము కాస్త సాగకపోతే మారాలి. మీరు ఏం పాడారు తెలుసా? నా మనసు మారాలని పాడుతున్నారా? మీరు తక్కువడు కాదండి, గోపురపళ్ళ నా మనసు మారాలా? మీతో అనిపించుకుంటాక ఇంత లెక్క వచ్చాను నేను. తిప్పిపాడు ఇందాక నుంచి చూస్తాను, నీ మనసే మారాలి అన్న, నన్ను మారమన్నారు. నేను మారే వచ్చాను ఇక్కడికి. దేవునికి స్తోత్రం. తిరగేసి పాడుకోండి, మారాలి మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మన మనస్సు మార్చుకోవాలి. ఎలాగొచ్చే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇన్ని క్రిస్మస్లు ఎన్నో అయిపోతున్నాయండి. ఒక్కొక్క క్రిస్మస్కి వెళ్తా అంటున్నారు, ఏం లైటింగ్ అండి బాబు, ఏం డ్యాన్సులు అండి బాబు. వీళ్ళు ఇంతకీ వెళ్ళి ఎవరిని చూశారు? డ్యాన్సుల్ని, లైటింగ్లు చూశారనమాట. ఈ లైటింగ్లు డ్యాన్సులు కాదండి, నీ మనస్సు మారాలి. స్తోత్రం. నువ్వు చేయవలసిన పనులు 3, అందులో 2 చెప్పేశాను. మొట్టమొదటిది ఆరాధన చెయ్యాలి, పూజించాలి ఆయన్ని. ఆయనకి అర్పణ అర్పించి నీ జీవితాన్ని పూర్తిగా ఆయనకి అర్పించి ఆయన ఆరాధన చేయాలి. రెండవది నీ మనస్సు మారాలి. 3వ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్తలోనికి వస్తే 2వ అధ్యాయములో గొర్రెల కాపర్లు ఏం చేశారో మనం విని ముగించేసుకుందాం. ఓకేనా? 18వ వచనం చదవండి. 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతుల గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బైబిల్ మూసేసాను, మీరు కూడా ధైర్యంగా ఉండండి దేవుని బిడ్డలారా. ఇక ముగింపు మాట, 3వ మాట ఏంటి అంటే, గొర్రెల కాపరులు యేసు ప్రభుని చూసిన తర్వాత ఇలా ముసుగేసుకుండి మళ్ళీ గొర్రెలు కోసుకుంటా వెళ్ళిపోయారా? మాట్లాడాలి. ఏం చేశారో చదువు. ప్రచురము చేసిరి. అక్క చెప్పినట్లుగా ప్రచారం చేశారు. ఏమని చేశారు? మేము చూసిన వాడు నిజముగా ఆయన లోక రక్షకుడు, పాపులను రక్షిస్తానికి వచ్చాడు, పలానా స్థలంలో ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన విమోచకుడు, పరలోక రాజ్యానికి మార్గం అనేసి చూసినటువంటి గొర్రెల కాపర్లు ప్రచురము చేసుకుంటూ వెళ్ళారు, సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. నా ప్రభునందు ప్రియులారా, ఈ గోపవరం గ్రామంలో ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీరు కూడా రేపటి నుండి యేసయ్య గురించి ప్రకటించుదురుగాక. హల్లెలూయా. పలానా స్థలములో సమ్మా మినిస్ట్రీ ఉంది, దైవజనులు జాన్ వెస్లీ గారు ఉన్నారు, వారి అక్కయ్య గారు ఉన్నారు, సహదాసులు ఉన్నారు, వారు ప్రార్థనా పరులు, వారు వాక్యం బాగా చెబుతారు, వారు చక్కని ఆరాధికులు, అనేక మంది స్వస్థపడుతూ ఉన్నారు, అనేక మంది పాపాలు విడిచిపెడతా ఉన్నారు, ప్రతి వ్యక్తి గురించి శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి స్థలానికి వెళ్తే మన కుటుంబాలు బాగుపడతాయని క్రైస్తవ సంఘం గురించి, మన సమ్మా మినిస్ట్రీ గురించి, దైవజనుల గురించి, మన యేసయ్య గురించి మనమే ప్రచురము చేయుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ 3 పనులు మనం చేయాలి క్రిస్మస్లో. చెప్పండి. మొట్టమొదటి పని ఆరాధించాలని, పూజించాలి. ఎలాగా? మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, మన కానుక కూడా ఆయనకి ఇవ్వాలి. రెండవది మన మనస్సు
మార్చుకోవాలి, మార్గాలు మార్చుకోవాలి. మూడవది మనము ప్రచురము చెయ్యాలి. కనుక అలాగ చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఈ క్రిస్మస్లో యేసు ప్రభుని మీరు నిజంగా చూసినట్టే, ఆరాధించినట్టే, మహింపరిచినట్టే ఆయన సంతోషిస్తాడు. అలా కాకోకుండా లైటింగులు, డ్యాన్సులు, రకరకాల పరిస్థితులన్నీ చేసి ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోయి ముక్కలు గడ దెబ్బలాడుకుని, పలారాలు గడ దెబ్బలాడుకుని, అన్నిటికాడ గొడవలు పెట్టేసుకుని కొట్టేసుకుని వెళ్ళిపోతే అది క్రిస్మస్ కానే కాదండి అది. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనటానికి 7 రుజువులు చెప్పాను. అది 100% వాస్తవం. యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 3, వచ్చినటువంటి యేసు ప్రభు ఏం చేశాడో చెప్పాను. అవి కూడా మన జీవితాల్లో నెరవేరినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలో కూడా చెప్పాను. ఆ 3 మీరు చేయండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిద్దాం. చక్కని అనుభవాలు, మరి సాక్ష్యంతో దైవ వాక్యాన్ని దేవుడు మనకు తెలియపరిచాడు. ఈ మాటలన్నీ మన హృదయాల్లో ఫలభరితంగా మార్చబడినట్లుగా అందరూ దయచేసి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక చిన్న స్కిట్ కార్యక్రమం ఉంది. అందరూ లేచి నిలబడండి, తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం అంతటిని మన హృదయాల్లో అంతరంగంలో ఫలభరితంగా మార్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కృపక్క ప్రార్థన చేస్తారు. అందరూ తల వంచండి. ప్రభువా, ఈ మాటలు ఫలభరితంగా మార్చండి అయ్యా, నూతన కార్యాలు జరిగించండి అయ్యా అని ఎలుగెత్తి స్వరమెత్తి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కరుణించండి నాయన, కటాక్షం చూపండి నాయన. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడనే యేసయ్య, నీ పరిశుద్ధ ప్రశస్త నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాత్రి గోపవరం ప్రాంతంలో మీరు ఏర్పాటు చేయబడిన ఈ పరిచర్య తరపున ఈ క్రిస్మస్ ఆరాధనలు ఇంతవరకు మీ దాసు నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. నాయనా, మీరు ఈ లోకానికి వచ్చారని నా తండ్రి దానికి 7 రకాల రుజువులు మీరు తెలియపరిచారు. ఇంకా నాయనా, నమ్మని వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడడానికి సహాయం చేయండి దేవా. నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, అనేకమైన రుజువులు ఇంకా ఉండగా ప్రజల యొక్క గురుడితనం నుంచి విడుదల పొందడానికి నీ సహాయం దయచేయండి తండ్రి. అయా నీకు స్తోత్రాలు. మిమ్మల్ని నమ్మడానికి, అయా మిమ్మల్ని నాయన మీ నామం పేరు రక్షించబడడానికి కృప దయచేయండి. అలాగే మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియపరిచారు నా తండ్రి. పాపం నుంచి విడిపించడానికి ఏ మనుషుని వల్ల కాలేదు, కానీ దేవాతి దేవుడైన నీవే నాయన మానవ రూపాన్ని ధరించుకుని మా కొరకు ప్రాణం అర్పించడానికే దిగి వచ్చారని తెలియపరిచారు. మా ఆత్మలను రక్షించడం కొరకే దిగి వచ్చారు. సమాధానము లేని ఈ భూమి మీద మీరు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు. దేవానికి స్తోత్రాలు. అనేకులు విశ్వసించడానికి కృప దయచేయండి అయ్యా. పాపం నుంచి విడుదల పొందడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసిన అయా విడుదల పొందలేని ప్రతికూలతలో ఉండగా అయా క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని వాక్యం ద్వారా వివరించారు నా తండ్రి. ఎంతోమంది ఆ పాపం నుంచి విడుదల పొంది ఈ రోజున అనేకమైన దీవెనలతో నింపబడి సమాజానికి ఆశీర్వాదకరంగా నిలుస్తున్నారయ్యా. ఈ మైక్షబ్దం ద్వారా వింటున్న ప్రజలు అయా, ఈ ప్రాంగణంలో చేరిన వారు ఇంకా ఎవరైతే పాపంలో ఉన్నారో ఈ రాత్రి వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరాన్ని పొందుకొని ఒక ఉన్నత ఆశీర్వాదాన్ని అనుభవించడానికి సహాయం చేయండి దేవా. ఎవరి ఆత్మీయత ఈ ప్రాంగణంలో ఇంకా రక్షించబడక ఉందో వారికి యేసు నామములో రక్షణ కార్యం జరిగించండి. ఏ వ్యక్తికి మనశ్శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేకుండా ఉన్నారో వారికి యేసు నామములో సమాధానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మీ దాసుని ద్వారా క్రిస్మస్ ఆరాధన ఎలా చేయాలో తెలియపరిచారయ్యా. నా తండ్రి, మా హృదయాలను అర్పించి నా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలని
అయా కానుకలు చెల్లించి మిమ్మల్ని ఆరాధించాలని తెలియపరిచారు. అలాంటి క్రిస్మస్ చేయడానికి కృపను అనుగ్రహించండి నా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా సహాయం చేయండి నాయనా, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. హృదయాలను అర్పించే మనస్సును దయచేయండి. అలాగే నాయన నీకు వందనాలు. మిమ్మల్ని పూజించారని వాక్యం సెలవిస్తుంది. ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడలుగా బలపరచండి నాయన. అలాగే మనస్సు మార్చుకోవాలని తెలియపరిచారు. ఇంకా నాయన మూఢనమ్మకాల్లో, ఆచారాల్లో, వంశ పారంపర్యకమైన పుత్రు పారంపర్య ఆచారాల్లో ఉండిపోయిన వారి యొక్క మార్గం మార్చుకోవడానికి, మనస్సు మార్చుకోవడానికి కృపదయ చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే వారి గొర్రెల కాపరులు మీ వార్త వినిన తర్వాత మిమ్మల్ని గురించి ప్రచురం చేశారయ్యా. అలాగున నా తండ్రి మిమ్మల్ని గురించి ప్రకటించేటట్లుగా, అయ్యా మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా, ఏ స్థలాల్లో ఉన్నా నిన్ను గురించి ప్రకటించేవారిగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము. విత్తబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యం మీద నీ బిడ్డలు అందరూ వాక్యాన్ని హత్తుకొని వెంబడించి ఒక ఉన్నత ఆశీర్వాద కారకులుగా మారడానికి కృపద ఇచ్చేయమని, వాక్యం ఇతని దాసుని ఇంకనూ బలపరిచి బలంగా వాడుకొని మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు, క్షేమం వెళ్ళు ప్రతి స్థలంలో నూతన కార్యాలు జరుగునట్లు సహాయం చేయమని, అయ్యా ఈ రాత్రి చేరి వచ్చిన వారందరికీ నిజమైన క్రిస్మస్ ఆనందం పొందుకొని తిరిగి వెళ్ళడానికి కృపద ఇచ్చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను,